దేవుడు మన సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించి ఈ సంఘమును దినదిన వృద్ధి కలగచేయునుగాక. పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ రోజున ఈ మాసమున ఒక చక్కని వాగ్దానంతో కూడిన మాట నేను చదువుకొని ఆ మాటను పట్టుకొని ప్రార్థన చేసుకొని ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 28వ వాక్యం. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశములో నుండును. యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్ష రసము గల దేశములో ఉండును. అతనిపై ఆకాశమును మంచును కురిపించును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఈ మాట మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడి ధాన్య ద్రాక్ష రసము గల దేశములో ఉండును. ఈ మాట మనందరి పట్ల నెరవేర్చబడినట్లుగా అందరం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన వాడ, వాగ్దాన పూర్ణుడవు, వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చువాడవు, నీవెంతైనా నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ రీతిగా గడిచిన మాసములు కాపాడి ఈ మాసములో మమ్మల్ని మీ సన్నిధిలో ఈ రీతిగా ఆరాధనలో బలపరిచి, అయ్యా ఇదిగో నాయన మరొక మారు నీ వాక్కు చేత నీ మాట చేత మమ్మల్ని దర్శిస్తూ బలపరుచుతున్నందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము నాయన. యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్ష రసము గల దేశములో ఉండునని నీవు సెలవిచ్చిన ఈ మాటను బట్టి నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా ఉన్నా. ఈ రీతిగా మాలో ప్రతి వారి పట్ల కూడా మా ఊట ప్రత్యేకింపబడులాగున, మేము సమృద్ధి గల చోట నివసించులాగున, మాకు సమస్తము సమకూర్చి మేలు జరుగులాగున మాలో ప్రతి వారి పట్ల ఈ మాట నెరవేర్చమని, ఈ వాగ్దానం మాలో ప్రతి వారు స్వతంత్రించుకునేటట్లుగా అర్హతలు యోగ్యతలు కలగచేయమని, మాలో ప్రతి విధమైన అయ్యా ఈ వాగ్దానం నెరవేర్చబడనివ్వకుండా అడ్డుకుంటున్న ప్రతి దుష్టుని క్రియల అపవిత్రతలు, పాప అపవిత్రత క్రియలన్నిటి నుంచి విడుదల చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని స్వతంత్రించుకొని ఉన్నాము తండ్రి. చెప్దామందరం గట్టిగా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, చదవబడిన మాట శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి. యాకోబు ఊట ప్రత్యేకింపబడింది. యాకోబు ఊట ప్రత్యేకింపబడింది. అతడి ఊట ప్రత్యేకింపబడిన కారణాన అతగాడు ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడంటే ధాన్యము సమృద్ధిగా ఉన్న చోట, ద్రాక్షారసము సమృద్ధిగా ఉన్న చోట ఆయన ఉన్నాడని, ఆయన నివసించుచున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఈ మాటకు అర్థం ఏమిటి అని అంటే, టూకీగా మనం మాట్లాడుకునే భాషలో మనం అనుకోవాలనంటే, అతగాడు ఒకటి క్షేమముగా ఉన్నాడు, రెండవది సమృద్ధి గల చోట ఆయన నివసించుచున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన క్షేమమున్నాడు, రెండవది సమృద్ధి గల చోట ఆయన నివసిస్తున్నాడు. మనందరికీ తెలుసు, ఐగుప్తులో నుంచి దేవుడు తన ప్రజల్ని తీసుకొని వచ్చాడు. ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు? ఐగుప్తులో నుంచి తెచ్చిన ప్రభు మరలా ఐగుప్తు వంటి బానిస జీవితానికి అప్పగించాడా? మరలా అపవిత్రమైన జీవితానికి అప్పగించాడా? మరలా ఆయన ఉద్దేశం అది కాదు. ఆయన ఉద్దేశం ఏమిటి అని అంటే, పాలు తేనెలు ప్రవహించే దేశంలో నా పిల్లలు ఉండాలి. చెప్పండి గట్టిగా. ఎక్కడ ఉండాలట? పాలు తేనెలు. ఇప్పుడు పాలు కొనుక్కోవాలన్నా తేనె కొనుక్కోవాలన్నా ఈ రెండు ఎంత ఖరీదండి? స్వచ్ఛమైన పాలు ఎవరికైనా దొరుకుతున్నాయా? ఆ పాలు దొరకడానికి కూడా కష్టమైపోతుంది. గేదె దగ్గర పిండి తెచ్చిన పాలు కూడా పోసి చూస్తే అందులో శాతం తగ్గిపోతుంది ఈ రోజున. ఎందుకని అంటే అవి తినే ఆహారంలో నాణ్యత లేక, అనేకమైన మందులు పెట్టడం చేత, ఇంకా అనేకమైన కారణాలు. ఒకప్పుడు కమ్మటి పెరుగు, మరి ఎంతమంది తిని దాన్ని
ఆ రుచి ఎంతమంది ఎరిగి ఉన్నారు నాకు తెలియదు, కానీ ఒకప్పటి ఆ కమ్మటి పెరుగు, ఒకప్పటి ఆ చిక్కనైన గడ్డ పెరుగు, దేవుని కృపను బట్టి అక్కడక్కడ పల్లెటూరులలో దేవుడి సేవనిచ్చినప్పుడు, మరి దేవుని కృపను బట్టి ఆర్థికంగా సమృద్ధిని అనుభవించలేకపోయినా శ్రేష్టమైన పదార్థాలతో దేవుడు మమ్మల్ని పోషించాడు. హల్లెలూయా. కమ్మని ఆ పెరుగు కానీ, లేదా పాలు కానీ, ఆ తేనె, కొంతమంది తేనెను తెచ్చిస్తూ ఉండేవారు. అసలు ఆ తేనె తెచ్చినప్పుడు అది ఉట్టిగా తింటుంటే దాని రుచి అమోఘం. ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయి ఆ తేనెలు? ఆ కమ్మటి తేనె లేక ఆ కమ్మటి పాలు ఈరోజు నీవు కొనాలంటే ఎంత ఖరీదు, ఉన్న ఖరీదు కంటే ఎక్కువ చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. దేశంలో దేవుడు తన బిడ్డల్ని నిలపాలని ఆశపడ్డాడు. అవి ఎలాంటి పాలు తేనెలు? ఇప్పుడు దేవుడు ఇచ్చేది ఏదైనా ఎలా ఉంది అని అంటే, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తుని దాటి వచ్చిన తర్వాత దేవుడు ఎలాంటి దానితో పోషించాడు? ఆకాశపు మన్నా. ఆకాశం నుండి వచ్చే ఏదైనా కూడా ఎంత శ్రేష్టంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆకాశపు మన్నా చేత దేవుడు తన ప్రజల్ని పోషించాడు. రెండవదిగా పూరేడు పిట్టల మాంసం. ఏ డాక్టర్లు పట్టినా మాంసం ఎక్కువగా తినమాకండి అని అంటున్నారు ఇప్పుడు. కానీ పూరేడు పిట్టల మాంసం ఎంత తిన్నా నీకేమీ కాదు, ఎందుకంటే అదంత శ్రేష్టమైన మాంసం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలు అంటే దేవుడు ఏది ఇచ్చినా, ఏది ఇవ్వాలనుకుంటున్నా అది శ్రేష్టమైనది, మన మంచిదై ఉంటుంది, మనకు మంచిదై ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయం 7-8 వచనాలు కనుక మనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7-8 వచనాలు. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. నిన్ను మంచి దేశంలో ప్రవేశపెడతాడు. అది నీటి వాగులను, అది నీటి వాగులను, లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. హల్లెలూయా. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. హల్లెలూయా. ఏమున్నాయంట అక్కడ? దేవుడు ఎలాంటి దేశంలో ప్రవేశపెడతాడట తన బిడ్డల్ని? చూడండి ఆ మాట, మొదటి మాట మరొకసారి చదవండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టు. ఏ దేశం అంటే అది? మంచి దేశం. అందరు నోరు తెరిచి చెప్పండి. మంచి దేశములో ఆయన మనల్ని ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. మంచి స్థానములో, ఓ మంచి స్థితిలో ఆయన మనల్ని పెట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలు ఈ రోజున ప్రభు వారికి అనుగ్రహించబడిన స్థితిని బట్టి కొన్ని సందర్భాల్లో మేమెందుకు ఈ స్థితిలో ఉన్నాం అని బాధపడుతూ ఉంటారు, మేమెందుకు ఈ బాధల్లో ఉన్నాం అని కృంగిపోతూ ఉంటారు. కానీ వాస్తవానికి దేవుడు తన ప్రజలని ఎలాంటి అనుభవాల్లో నడిపించాలని కోరుకుంటాడు. మనందరికీ తెలిసిన వాస్తవాలు, మనందరికీ తెలిసిన వాక్యాలే కదా. పక్షిరాజు తన పిల్లలని తన రెక్కల మీద మోసినట్లుగా ఆయన మనల్ని మోయుచున్నాడు. మరి పక్షిరాజు తన పిల్లల్ని రెక్కల మీద ఎందుకు మోస్తుంది అనే సంగతి మీరు గుర్తుపట్టాలి. ఎందుకు మోస్తుంది పక్షిరాజు అనగా గద్ద అదట పిల్లలు పుట్టక మునిపే దాని ఎత్తైన స్థలములోనికి వెళ్ళి గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత గుడ్లు పొదిగి అందులోంచి పిల్ల బయటకు వచ్చే లోపే దానికి మెత్తటి పరుపుని సిద్ధపరుస్తుందట. ప్రైజ్ ది లార్డ్. ఏ పరపట? మెత్తటి పరుపు అంటే దాని భాషలో ఈకలు, ఆకులు అన్నీ తెచ్చి మంచిగా ఉండేటట్లుగా పిల్లలకి పరుపు లాంటిది సిద్ధపరుస్తుందట. సిద్ధపరిచిన తర్వాత ఇక ఎన్ని రోజులకైనా ఈ పిల్లలు పొదుగుతాయి. ఆ పొదిగిన పిల్లలు ఎదిగిన తర్వాత అంటాయి, ఇక ఆ మమ్మీ ఆ తల్లి చెప్తుంది, ఆ గద్ద చెప్తుంది పిల్లలతో, అమ్మా
మనం పక్షి జాతికి సంబంధించిన వాళ్ళం. మనం పైకి ఎగరాలి, మనం రెక్కలు చాపాలి, మనం ఎగరాలి. మన అన్ని పక్షుల కంటే ఎత్తుగా ఉండేవాళ్ళం, ఎత్తుగా ఎగరగలిగిన వాళ్ళం. మనం వేటాడే విషయంలో కానీ, మన చూపు విషయంలో కానీ అన్నిట్లో మనం ఉన్నతమైన వారం అమ్మ అని అంటే, అవునా మమ్మీ, ఓకే, ఈరోజు ఏం తెస్తున్నావు మరి మాకు వేటకంటదట. ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థమవుతుందా? అవి గూట్లోనే ఉండి అర్థమైపోయింది వాటికి. ఏం అర్థమైపోయింది? మమ్మీ వెళ్తుంది, వేటాడుతుంది, తెస్తుంది, మాకు పెడుతుంది. ఈరోజు పక్షి బిర్యానీ తెస్తావా, ఈరోజు మటన్ బిర్యానీ తెస్తావా, ఈరోజు చికెన్ బిర్యానీ తెస్తావు. ఇకైతే ఇంట్లో కూర్చొని రోజు అడగటం. మమ్మీ పాత్ర రోజు చెప్పిద్ది, మమ్మ మనం పక్షులం, మనం గద్దలం, మనం ఎగరాలి, మనం ఎగరాలి. కానీ పిల్లలు అంటాయి, ఓ ఓకే 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 అని అంటాయి, కానీ ఈరోజు ఏం తెస్తావు అని మళ్ళీ మమ్మీనే అంటాయంట. ఇక ఈ మమ్మీ గద్ద ఏం చేస్తుందంటే రోజు ఒక్కొక్క ఈక, ఏది ఈ పరుపులాగా చేసి పెట్టిందే, ఒక్కొక్కటి 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 ముక్కుతో పట్టుకొని పీకి పైన కిందే పారేస్తూ ఉంటుందట. నా మాట అర్థమవుతుందా? మన భాషలో చెప్పాలంటే కూసాలు కదిలిస్తాడట. హల్లెలూయా. కింద ఏ బేస్ని చూసుకొని అయితే నువ్వు నెమ్మదిగా ఉంటున్నావు, సుఖంగా ఉంటున్నావో దాన్నే కదిలిస్తాడట. ఇప్పుడు ఈ పిల్లలు అడుగుతాయంట, ఏంటి మమ్మీ రోజు ఒక్కొక్కటి బీకి అట్లా పడుతున్నావు, మాకు పరపంతా పాడైపోతుందంటే, నీకు తెలియదులే మమ్మీ అంటది. ప్రైజ్ ది లార్డ్. మమ్మీ ఏంటి ఈ గూడంతా పాడు చేస్తున్నావు, మనం ఇంకో దగ్గరికి వెళ్ళాలా, ఇంకో గూట్లోకి వెళ్ళాలా అంటే, అవును అంటదంట. మొత్తానికి మమ్మీ మరి మమ్మల్ని తీసుకెళ్ళు అంటే గూటంతా పాడైపోయింది, ఇప్పుడు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. పిల్లలు కూడా అంటాయి, మమ్మీ ఇక్కడ బాగలేదు, మమ్మల్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గరికి అని అంటది. ఇప్పుడు ఏం చేస్తుందంటే భుజం మీద ఎక్కించుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. అది పక్షిరాజు తన పిల్లల్ని తన రెక్కలపై ఆడించున అనే మాటకు అర్థం అది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎక్కించుకున్న పక్షిరాజు ఏం చేస్తుంది? అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుందా? అక్కడికి ఇక్కడికి ఏమైనా మోస్తూ ఉంటుంది పిల్లల్ని? ఎత్తు స్థలంలోనికి తీసిపోయి ఒక్కసారి అట్లా కింద పడేస్తుందట. హల్లెలూయా. అప్పుడు అంటది, మమ్మీ 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 ఎందుకు పడేసావు, మేమంటే ప్రేమ లేదా నీకు, ఏమంటే అంత కోపం ఏంటి, నేనేం చేశాను నీకు, నేను నీకు అన్యాయం ఏం చేశాను, ఎందుకంత అక్రమంగా ప్రవర్తిస్తున్నావు, అంత దుర్మార్గురాలుగా ఎందుకు తయారయ్యావు నువ్వు అని చెప్పి ఇది అరుస్తా, తిడతా, శాపాలు పెడతా, కింద పడిపోతా. అప్పుడు మమ్మీ పైనుంచి అంటది, నీకు రెక్కలున్నాయి ఊపు అంటదట. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట అర్థమవుతుందా? వెంటనే ఆ పిల్ల పక్షి, ఓ అవును కదా, నాకు రెక్కలు ఉన్నాయి కదా అని ఆడియటం మొదలైస్తుందట. కానీ కొత్త కదా, ఏది మొదట్లోనే రాదు కదా. ఇప్పుడు సైకిల్ రావాలంటే ఎన్నిసార్లు మోకాలు బలగొట్టుకోవాలి, బండి రావాలంటే ఎన్నిసార్లు కింద పడాలి, ఎంతమందిని గుద్దాలి. ప్రైజ్ ది లార్డ్. అట్లాగే మరి రెక్కలు ఎగరాలంటే ఎన్ని దెబ్బలు తగలాలి. ఆ దెబ్బలు తగిలినప్పుడల్లా దేవుడు ఎంతటి వాడు, అసలు నన్ను చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను కుటుంబాన్ని చూడట్లేదు, నా బాధ చూడట్లేదు అని నువ్వు అనుకోవడానికి లేదు. ఆ బాధ, ఆ నొప్పి, ఆ గాయం, ఆ దెబ్బ నీవు బాగుపడటానికే. హల్లెలూయా. దేవుడు సుఖాన్ని ఇవ్వడు కానీ సామర్థ్యాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు సామర్థ్యం ఇస్తాడు, దాన్ని నువ్వు వెలికి తేవాలి. నీ సామర్థ్యాన్ని నువ్వు నీలోంచి బయటికి తేవాలి. ఎప్పుడైతే ఆ పక్షి పిల్ల ఎగరటం మొదలు పెడుతుందో ఇక ఆ పక్షి ఎగురుతూ ఉంటే దానికి రెక్కలు వచ్చేసాక అది ఎంత ఆడుతుందో. ఎందుకంటే కొత్త రెక్కలు కదా, ఎన్నడెక్కనోడు ఎద్దెక్కితే ఎలా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక కొత్త రెక్కలతో ఇక పక్షి ఆకాశం అంతా నాదే అన్నట్లు తిరిగిద్దట. ఇక దాన్ని ఆపగలిగిన వాడు లేడన్నట్టు తిరిగిద్దట. ఎగిరి 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 మొత్తానికి మరలా గూడి దగ్గర చేరినాక మమ్మీ ఏదైనా తెచ్చిస్తా ఉంటే, మమ్మీ నువ్వు తెచ్చేదేంది, నువ్వు కూర్చో, ఇప్పటి నుంచి నేను డ్యూటీ ఎక్కుతున్నా అంటదాడు. ఒక్కరు కొట్టారు చప్పట్లు. హల్లెలూయా. మరి చప్పట్లు కొట్టడమేనా డ్యూటీ ఎక్కేది ఏమైనా ఉందా? చప్పట్లు కొట్టడమే, ఆమెను అంటమేనా ఏమైనా డ్యూటీ ఎక్కేది ఏమైనా ఉందా? ఎంతసేపటికి మరి దేవుని కృపను బట్టి ఆ దేవుడు అంటా ఉన్నాడు, నేను నిన్ను పాలు తేనెలు ప్రవహించే స్థలమునకు నిన్ను ఎన్నుకున్నాను. నీ ఆశలు కొద్దివే, నీ ఆలోచనలు కొద్దివే, నీ తలంపులు కొద్దివే, కానీ నేను నిన్ను శ్రేష్టమైన ఆశీర్వాదాలకు ఎన్నుకున్నాను, ఉన్నతమైన దీవెనల కొరకై ఎన్నుకున్నాను.
ఉన్నతమైన ఆలోచనలతో నిన్ను ఒక సంఘముగా సహవాసముగా ఏర్పరచుకున్నాను. ప్రభు అంటున్నాడు, యాకోబు ఊట ప్రత్యేకింపబడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతడు ధాన్య ద్రాక్ష రసములు గల దేశములో నివసిస్తాడు. ఇక నివసించటము అంటే ఏమిటి? స్థిరపడిపోవటము, ఉండిపోవటము. ఒక మనిషి స్థిరపడే పరిస్థితులు ఎప్పుడొస్తాయి అని అంటే, నాకు కావలసినవన్నీ వచ్చేసాయి, నాకు కావలసినవన్నీ సమకూరాయి. అబ్రహాము తన మృతి పొందే దినములలో అంతకంటే ధనవంతుడు ఇంకొకటి లేడట. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అబ్రహాం అనుకున్నాడట, ఏమని? నా పని అయిపోయిందిక, నా పరిచర్య అయిపోయిందిక. పరిశుద్ధులు పితరులు అందరి పరిస్థితులు గమనించండి. వారికి ఉండాల్సిన అన్నీ ఉన్నా అవన్నీ వచ్చేసి వాళ్ళు అప్పుడు చెప్పలేదు, చనిపోయేటప్పుడు చెప్తా ఉన్నారు, నా పరిచర్య నేను ముగించగలిగాను. దావీదు కూడా అంటా ఉన్నాడు తన కుమారుడికి సమస్తం సమకూర్చిన తర్వాత సొలొమోన్కి ఆ మందిరం కట్టే విషయంలో చెప్తా ఉన్నాడు, నా పరిచర్యను దేవుడు నాకు అప్పగించిన దాన్ని నేను చేశాను, ఇక నీదే బాధ్యత అని అప్పగించాడు. అంటే పితరులందరూ వారి వారి తర్వాత తరమునకు బాధ్యతలు అప్పగించారు. ప్రైజ్ ది లార్డ్. అతడి ఊట ప్రత్యేకింపబడింది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ రోజున దేవుని బిడ్డల ఊటలు ఎందుకని ప్రత్యేకింపబడట్లేదు? ఊట అంటే మన జీవనాధారం అనుకోండి, ఊట అంటే మన ఆత్మీయ జీవితమే అనుకోండి, ఊట అని అంటే మన జీవన శైలి అనుకోండి. ఊటలు ఎందుకని ప్రత్యేకింపబడట్లేదు? అందరి ఊటల్లాగానే ఎందుకు ఉంటున్నాయి? కొన్ని గొర్రెలు హెచ్కేఎల్ గ్రంథంలో ఉంటుంది, ముందు వెళ్ళి నీళ్ళల్లో దిగి మంచి నీళ్ళన్నీ తాగుతాయట. వెనకాలొచ్చే గొర్రెలకి ఈ మంచి నీళ్ళు ఆ గొర్రెలు తాగకూడదని తన కాళ్ళతో ఆ ఊటనంతా పాడు చేస్తాయట. ప్రైజ్ ది లార్డ్. వెనకాల వచ్చే గొర్రెలకి ఈ గొర్రెలు ఏం చేస్తాయంటే, ఈ కొమ్ములు ఉన్న గొర్రెలు, ఇంకా అక్కడ హెచ్కేఎల్ గ్రంథం రాయబడి ఉంటుంది, బలిసిన గొర్రెలు అని రాయబడి ఉంటుంది. ఏ గొర్రెలట? అలాంటి గొర్రెలట. అవి ఏం చేస్తాయంటే, వెనకాల వచ్చే గొర్రెలకి, అమ్మ నేను తాగాను మంచినీళ్ళు, అవి మాత్రం తాగకూడదని పాడు చేసి పెడతాయట నీళ్ళంతా కూడా. ఇప్పుడు వెనకాల వచ్చే గొర్రెలు పాపం ఏమనుకోవాలి, అయ్యో ఈ ఊటలో నీళ్లు బాగోలేవు, ఈ ఊటలో బురద నీళ్ళు ఉన్నాయి, ఊటలో అంతా బురదే ఉంది అని అనుకునేటట్లుగా ముందొచ్చిన గొర్రెలన్నీ పాడు చేస్తాయట. దేవుని పిల్లరా, మనం ఊటని పాడు చేసే వారముగా కాదు, ప్రత్యేకింపబడిన ఊటల వలె మనం మారిపోవుదుముగాక. గట్టిగా చెప్పరే ఆంబై. ఊటలోని నీళ్ళు ఎప్పుడైనా మధురముగా, రుచిగా, ఆరోగ్యముగా, శ్రేష్టముగా ఉంటాయి. ఎందుకంటే అవి న్యాచురల్గా, అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే ఊటగా ఉన్నాయి. అవి మనుషులు తయారు చేసిన ఊటలైతే అవి ఏమాత్రం కూడా ఆరోగ్యకరముగా ఉండలేవు. ప్రజలో దేవుని కృపను బట్టి గొప్ప గొప్ప సెలబ్రిటీలు ఒక నీళ్ళ బాటిల్ తాగుతూ ఉంటారు. ఇవాన్ దాని పేరు ఏదో ఉంటుంది ప్రత్యేకంగా. మన రాహుల్ ద్రావిడ్ కానీ ఇలాంటి వాళ్ళు, అనిల్ అంబానీ కానీ ఇలాంటి వాళ్ళన్నీ తాగుతూ ఉంటారు. ఎందుకయ్యా ఆ నీళ్ళు అంత ప్రత్యేకం అంటే, వాళ్ళు అంటారు కొండలు మంచు పర్వతాలను కరిగించి ఆ నీళ్ళని బాటిల్లో పట్టి తెచ్చి అమ్ముతారట. బాగానే ఉంది మరి, మంచి అంత శ్రేష్టమైనవి, అవి ఖరీదైనవి. ఎందుకనంటే న్యాచురల్గా వచ్చిన నీళ్ళు, ఆకాశం నుండి దిగి వచ్చిన నీళ్ళు అన్నట్లుగా అమ్ముతారు. మరి ఎందుకు అంత ఖరీదు ఎందుకయ్యా అంటే, అక్కడ దొరికే వాళ్ళకి అవి మాత్రం 70 రూపాయలు అంట, ఇక్కడ మాత్రం అవి కొన్ని 1000 రూపాయలు, లీటర్ బాటిల్ 1000 రూపాయలు అంట. ప్రైజ్ ది లార్డ్. అంటే శ్రేష్టమైనవిగా వారు భావిస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, పైనుంచి వచ్చేది ఏదైనా సరే అది శ్రేష్టమైనది. మీరు గమనించండి, మీరు రోజు బోరేసి మొక్కని నాటి ఆ బోర్లో నీళ్ళు ఎంతైనా పెట్టండి మొక్కకి, ఒక 2 వర్షాలు గట్టిగా పడిన తర్వాత ఆ మొక్కను చూడండి. ప్రైజ్ ది లార్డ్. వర్షపు నీళ్ళలో మొక్కలు బాగుంటాయా, మనం పట్టిన నీళ్ళలో బాగుంటాయా? మరి దేవుని పిల్లరా, ఆకాశం నుండి వచ్చేది ప్రతిదీ శ్రేష్టమైనదే. దేవుడు మనకు అనుగ్రహించాలనుకుంటుంది శ్రేష్టమైనదే. కనుకనే మనల్ని కొన్ని సందర్భాల్లో రెక్కల మీద నుంచి పడేసినట్లుగా ఉంటాయి పరిస్థితులు, రెక్కల మీద నుంచి పడేసినట్లుగా ఉంటాయి పరిస్థితులు.
మన తండ్రి మనల్ని విడిచిపెట్టేశాడే, మన దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడే, లేక మన మన సేవకులు మనల్ని విడిచిపెట్టేశారు అనేటట్లుగానే మన పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితిలో నీవేం నేర్చుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడంటే, నీవు రెక్కలు చాపి పైకి ఎగరటం నేర్చుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఊట ప్రత్యేకింపబడింది. మరి నీ ఊట ఎందుకు ప్రత్యేకింపబడట్లేదు? ఎన్ని సంవత్సరాలు చదివినా అదే చదువా, ఎన్ని సంవత్సరాలు చదివినా అదే సంపాదన, ఎన్ని సంవత్సరాలు నువ్వు చేసినా అదే ఆస్త, ఎందుకని పెరగట్లేదు? ఊట ప్రత్యేకం ఎందుకు అవ్వట్లేదు? అబ్రహాం జీవితం అలా లేదే, యోబు జీవితం అలా లేదే, యాకోబు జీవితం అలా లేదే. యాకోబు ప్రాణ భయముతో చేతపట్టుకొని పరిగెత్తి పారిపోయాడు వాడు కదా, తిరిగి ఎలా వస్తున్నాడంటే వందల ఎడ్లతో, వందల పశువుల మందలతో, అనేకమైన సంతానముతో, అనేకమైన దాసురాండ్లతో. అదేంటి యాకోబా, ఎలా వెళ్ళావు? అక్కడేమైనా నీకు మంత్రం చెప్పారా? అక్కడేమైనా నీకు అంతరం చెప్పారా? అక్కడేమైనా నీవు మాయ చేసావా అంటే ఏమీ చేయలేదు. మరి ఎలా వచ్చింది ఇంత సంపాదన? యెహోవా ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇచ్చాడు యాకోబా నీకు యెహోవా? నేను దేవునితో ఒక నిబంధన చేశాను, నేను దేవునితో ఒక మొక్కుబడి చేసుకున్నాను, ఆ మొక్కుబడి నేను నెరవేరుస్తానని నమ్మకం దేవునికి ఉంది కనుక నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా ప్రభు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. యాకోబు ఊట ప్రత్యేకింపబడినట్లుగా మన జీవితాలు, మన ఆత్మీయ జీవితం, మన కష్టార్జితం ప్రత్యేకింపబడి ఆశీర్వదింపబడునుగాక. చెప్పారు అందరు గట్టిగా. ఎప్పుడు ప్రత్యేకింపబడుతుంది? 11వ ద్వితీయోపదేశకాండం 11వ వాక్యం. 11వ ద్వితీయోపదేశకాండం 11వ వాక్యం. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. హల్లెలూయా. నీవు నది దాటి అవతలకు వెళ్ళాలి. ఆమేన్. చెప్పండి గట్టిగా. ఏం దాటాలట? నది దాటి అవతలకి వెళ్ళాలి. ఏదైతే దేవుని ఆశీర్వాదం పొందనివ్వకుండా నిన్ను అడ్డుపడుతున్నదో, ఏదైతే ఒక్క అడుగు వేస్తే ఇక నా జీవితం బాగుంటుంది, ఇది కనుక విడిచిపెడితే నా బ్రతుకు బాగుపడుతుంది, ఇది కనుక నేను చేయడం మొదలు పెడితే నాకు ఆశీర్వాదాలు వస్తాయి అని ఏ నది అయితే నీ ఎదుట ఒక నదిలాగా కనబడుతున్నదో, ప్రభు నీకు ఈ రోజున పిలిపిస్తున్నాడు, దానిని నీవు దాటుదువుగాక. అమ్మాయి, నీవు ఆ నదిని దాటాలి. ప్రభు ఏది తన పిల్లలకు బయలుపరచకుండా చెయ్యడు. ఆయన నీకు బయలుపరిచాడు ఆల్రెడీ. నువ్వు దాన్ని విడిచిపెట్టు, నువ్వు బాగుపడతావు. నీవు దీన్ని చేయడం మొదలుపెట్టు, నీవు బాగుపడతావు. నీవు ఈ రీతిగా నడుచుకోవడం మొదలుపెట్టు, నువ్వు బాగుపడతావు. ఈ పని చేయడం మొదలుపెట్టు, నువ్వు బాగుపడతావు అని ప్రభు ఇప్పటికే నీతో మాట్లాడి ఉన్నాడు అన్నవారు మాత్రం హల్లెలూయా చెప్పండి. నీవు దాన్ని చేయడం ఎప్పుడైతే మొదలు పెడతావో, విడిచిపెట్టమన్నది ఎప్పుడైతే విడిచిపెడతావో, చేయడం ఆరంభిస్తావో, ఇక మీదట నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ఎందుకంటే నీవు నది దాటుతావు. దాటిన తర్వాత అక్కడంతా పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి ఉండబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నీవు నది దాటడానికి వెనుకడుగు వేసావనుకో, యెహోషువ గ్రంథములో ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబం అన్నదట, ఇదిగో నాయన, ఇప్పటిదాకా మేము ఎర్ర సముద్రం దాటాం, ఇప్పటిదాకా మేము చాలా విధాలుగా మేము దేవుని అనుభవాలు అనుభవించాం. అయితే చాలా రోజులు అయిపోయిన కారణాన ఈ నది దాటి, యోర్దాను నది దాటితే కానాను దేశం. కానీ వీళ్ళు అంటున్నారు, మాకు ఇక్కడ బాగుందయ్యా, మా పశువులకి మేత సమృద్ధిగా దొరుకుతుందయ్యా, మేము ఇక్కడే ఇల్లులు కట్టేసుకున్నామయ్యా, బలంగా పునాది వేసేసుకున్నామయ్యా, కనుక ఈ నది దేటి మేము రాలేమనంటే దేవుని ఉగ్రత వారి దగ్గరకు వచ్చి మాట్లాడి చెప్పిన మాట ఏమిటంటే, మీరు ఇజ్రాయేల్ ప్రజలు గనుక నది దాటాల్సిందే. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. మీ అంతటా మీరు రావటానికి ఇష్టపడలేదు గనుక దేవుడు వారికి ఒక శాపం ఇచ్చాడు. నదైతే దాటాలి, దాటాలి ఖచ్చితమే. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాట ఖచ్చితమే. అయితే
నీవు దాటడానికి ఇష్టపడలేదు గనుక వీరు దాటి అవతలకు వెళ్ళి కానాను దేశంలో ఉన్న సమృద్ధి అంతా వాళ్ళు అనుభవిస్తారు, మీరు మాత్రం దాన్ని చూస్తూ ఉంటారు. హల్లెలూయా. అంటే వాళ్ళందరూ తిని తాగుతూ ఉంటారు, నీవు మాత్రం చూస్తూ ఉంటావు అని అర్థం. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వాళ్ళందరూ బాగుపడిపోతూ ఉంటారు, నువ్వు వాళ్ళు బాగుపడతా ఉంటే చూస్తూ ఉంటావు కానీ నువ్వు బాగుపడవు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థమైందా? అనుమానం ఉంటే యెహోషువ గ్రంథం చదవండి, అందులో రాయబడి ఉంటుంది. యొర్దాను నది దాటి అందరినీ బయటికి వెళ్ళమంటే ఒక కుటుంబం అంటారట, మేము ఇక్కడే ఉంటామయ్యా, మేము దాటమయ్యా. కానీ దేవుడు ఈరోజు మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. నీ ఊట ప్రత్యేకింపబడటానికి పిలుపునిస్తూ ఉన్నాడు. పాలు తేనెలు ప్రవహించే సమృద్ధికి నడిపించబడటానికి నీకు పిలుపునిస్తూ ఉన్నాడు. అయితే నీవు నది దాటాలి. ఆ చెడ్డ సహవాసం ఏదో దాన్ని విడిచిపెట్టాలి. ఏదైతే చేయకుండా ఉంటున్నావో దాన్ని చేయటం మొదలు పెట్టాలి. ప్రైజ్లో చెప్పండి అందరూ ఒకసారి చేయదు గట్టిగా హల్లెలూయా. మనకు ఒక పాట ఉందండి, అదే పాట అంటే ప్రతి గాయమును ముద్దాడేదని అనే పాట ఉంటుంది. ఏం పాట అది? ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు, వీపుంజూసి ఏం చేయాలట? ఇప్పుడు మనము ప్రతి ఒక్క గాయమును నా కోసం పడిన గాయం అని ముద్దాడాలట. నా కోసం తిన్న దెబ్బలని, ఆ దెబ్బల్ని మన చేతితో పట్టుకోవాలట. నా కోసం ప్రభు పడిన శ్రమ అని ఆ శ్రమలను మనము ఆనందించాలట, దాన్ని పట్టుకోవాలట, దాన్ని చూడాలట. ఇప్పుడు మీరు చెప్పండి, పరలోకానికి వెళ్ళి యేసు ప్రభుని చూడటమే గొప్ప భాగ్యం అంటే, పరలోకానికి వెళ్ళి యేసు ప్రభుని పట్టుకొని ఆయన మన కోసం తిన్న దెబ్బలను పట్టుకొని ఆ దెబ్బలను ముద్దాడటం అనేది ఇంకెంత భాగ్యం అండి. భాగ్యం అన్నవారు మాత్రం హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కానీ విచిత్రం ఏంటంటే దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, పిలువబడిన వారు అనేక మంది ఎలా ఉన్నారని అంటే, పరలోకంలో ఎక్కడో మూలకుండి ఆయన ఎక్కడో ఉన్నాడు, అక్కడెక్కడో ఆయనే కదా అది కదా ఆయనే కదా అనుకుంటూ ఆ గేట్ అవతల ఎక్కడో ఉండి అది ఆయనే కదా అనుకుంటూ ఉన్నా చాలే అని అనుకుంటున్నారా? లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మహిమా స్వరూపాన్ని దర్శించి ఆయన గాయములను ముద్దాడే భాగ్యములో ఉండాలని ఆశపడుతున్నారా? హల్లెలూయా చెప్పరేంటండి? గడిచిన వారాల్లో చెప్పుకున్నాం కదా, రాజు ఎమ్మెల్యే తన సహవాసానికి పిలిస్తేనట ఎమ్మెల్యేతో మాట్లాడడం. మనం ఎమ్మెల్యే ఇంట్లో కూలి పనులు చేస్తుంటారే, టీ కప్పులు ఎంగిలి కప్పులు తీసి కడిగి వాటిని బాతుంటారే, వాళ్ళతో మనం ముచ్చటేస్తూ ఉంటాం. అంటే మనకు అదొక భయం, మనల్ని మనమే తగ్గించుకుంటాం. ఆత్మీయ జీవితం లాంటిదే. రాజు మనల్ని పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. పరమ తండ్రి తన సహవాసాన్ని మనం పిలిచి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు తండ్రితో సహవాసం చేస్తావా? ఎక్కడో పడవేయబడిన దూతలు, ఆ నరకానికి ఏర్పరచబడిన దూతలతో అదిగ ఆయనే కదా యేసయ్య, ఆయనే కదా యేసు తండ్రి అనుకుంటే వాటితో ఉంటావా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, దేవుని బిడ్డలు అనేక మంది యాకోబు ఊట ప్రత్యేకింపబడింది, పాలు తేనెలు ప్రవహించే దేశమునకు మనం పిలిస్తే దేవుని బిడ్డలు అనేక మంది ఆ పరలోక రాజ్యములోనికి వెళ్ళి ఆ గాయములను ముద్దాడే భాగ్యం గురించి ఆలోచించట్లేదు. పరలోకానికి ఎవరు వెళ్తారు అని అంటే మనందరికీ తెలిసిందే, మార్మన్స్ పొంది బాప్తిజం పొంది ఎవరైతే దేవుని ఆజ్ఞలు తూచా తప్పక పాటిస్తూ నీతి న్యాయములు జరిగిస్తూ సత్యమును అనుసరిస్తూ సాక్ష్యమును కాపాడుకుంటూ పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తారో పరలోకానికి వెళ్తారు. బాగానే ఉంది. మరి పరలోకానికి వెళ్ళటం ఒక ఎత్తు అయితే ఆయన గాయములు ముద్దాటం మరొక ఎత్తు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆ గాయములు ముద్దాడుతారంటే, మరి దేవుని బిడ్డలై అనేకమైన శ్రమలు దేవుని పేరిట అనుభవిస్తూ ఇబ్బందుల పాలవుతూ కొలిమిలో వేయబడుతూ కూడా దేవుని ఎవరైతే విడవక ఆయన వైపే చూస్తూ సంతోషిస్తూ ఆయన మార్గంలో కొనసాగలుగుతారో, ఆయన చెప్పినవన్నీ చేయిస్తూ కొనసాగుతారో తప్పక వారందరూ ఆయన గాయములో ముద్దాడుదురుగాక. గట్టిగా చెప్పరే
హల్లెలూయా. ఇబ్బందులు కొలిమిలో ఉన్నావో, శ్రమల్లో ఉన్నావో, అవమానాల్లో ఉన్నావో, ఓటమి పాలైపోయి ఉన్నావో, ఏ కృంగుబాటుతనంలో ఉన్నా నీవు దేవుని విడవక విశ్వాసంతో కొనసాగుతున్నట్లయితే, ఏది నీ దృష్టిని మరల్చకుండాన్నట్లయితే, ఏది కూడా నిన్ను దేవునికి పరిశుద్ధతకి దూరం చేయకుండా ఉంటున్నట్లయితే నీవు ధన్యుడవు, ధన్యురాలు. అయితే అలాంటి వారు లోకంలో చాలామంది ఉన్నారు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం మీరు గమనించాలి. ఏ పాపము చేయకుండా పరిశుద్ధులు ఎంతోమంది ఉన్నారండి. అపవిత్రత చేయకుండా క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా చాలామంది వారి నిష్ఠ గరిష్ట పరిశుద్ధతని కాపాడుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. నీతిగా ఉంటున్నారు, నీతి మాటలు మాట్లాడుతున్నారు, మాట పలికితే దాని మీద నిలవబడుతున్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. మనకు అగపడకపోవచ్చు కానీ దేవుడే అంటాడు కదా ఏలియాతో, నేను ఒక్కడనే ఉన్నా అంటే ప్రభు అంటాడు, నీలాంటి వారు 700 మంది ఉన్నారంటాడు, నీలాంటి వారు 70 మంది ఉన్నారు ఇంకా అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే మనకు కనిపించకపోవచ్చు కానీ భూమి మీద నీతిమంతులు ఎంతోమంది ఉన్నారు. అందుకే ఇంకా ఈ భూమి క్షేమంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఎందుకయ్యా మరి వాళ్ళందరూ పరిశుద్ధులే, నీవు పరిశుద్ధులే, నీకు వాళ్ళకి తేడా ఏమి లేదు అని ఎందుకు అంటున్నాడంటే, వాళ్ళందరూ ఎలాగ నీతి కాపాడుకుంటున్నారో, పరిశుద్ధతను కాపాడుకుంటున్నావు, నీవు కూడా నీతిని కాపాడుతున్నావు, పరిశుద్ధతను కాపాడుకుంటున్నావు. పాడు పనులు చేయట్లేదు, తప్పుడు పనులు చేయట్లేదు, ఏ విధమైన అపవిత్ర పనులు చేయట్లేదు, బాగానే ఉంది. కానీ చెయ్యాల్సినవి కూడా నీవు చెయ్యట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెయ్యాల్సినవి కూడా నీవు చేయట్లేదు. ఏం చేయమని చెప్పాడు ప్రభు? ఇంక మరలా ఆ ఏబిసిడీలు మరలా చెప్పాల్సిన పని లేదు కదా మనకి. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్. ప్రైజ్ ది లార్డ్. చెయ్యాల్సినవి కూడా నీకు చెయ్యాలని తెలుసు కానీ నువ్వు చెయ్యట్లేదు. నీకు ఇది చెయ్యాలి అని చేయొచ్చు కానీ చేయట్లేదు. కొత్త నిబంధన చెప్తుంది కదా, చెయ్య నెరిగి నువ్వు దాన్ని చెయ్యకపోయి కూడా నీకు అది పాపమే. నీకు చెయ్యాలని తెలుసు కానీ నేను చేయట్లేదు అంటే నీకు అది పాపమే. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియులారా, నీ ఊట ప్రత్యేకింపబడాలి, నీవు సమృద్ధి గల చోట నివసించాలని ప్రభు నిన్ను పిలిచాడు, ఏర్పరచుకున్నాడు, వాగ్దానం ఇచ్చాడు. కానీ నువ్వు వెళ్ళలేకపోవటానికి గల కారణం, చెయ్యవలసినవి తెలుసు కూడా నీవు చెయ్యట్లేదు, చెయ్యకూడదు అని తెలుసు కూడా దాన్ని చెయ్యటము మానట్లేదు. ప్రైజ్ ది లార్డ్. మరి ఏమిటి మన ఊట ప్రత్యేకింపబడింది? దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఒక 2-3 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ఎందుకని మన ఊటలు పాడైపోతున్నాయి, మన ఊట ఎందుకని ప్రత్యేకింపడట్లేదు? కొన్ని ఊటలు చూడండి, ఎంతసేపటికి పాలు తేనెలు ప్రవహిస్తూ ఉంటాయి, ఎంతసేపటికి మంచినీళ్ళు వస్తూ ఉంటాయి. కొన్ని ఊటలు పాడైపోయినాయి, కలకలు చేయబడిన ఊటలుగా మారిపోయాట. ఎందుకని ఆ ఊటలు అలా ఉన్నాయి అని మనం గమనించినట్లయితే కొన్ని విషయాలు. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ప్రభు మనకు బయలుపరిచిన మాట ఏమిటంటే, దేవుని బిడ్డలు, హల్లెలూయా, నేను చెప్పినప్పుడు చూడండి రిఫరెన్స్, దేవుని బిడ్డలట వారి ఊటలు ఎందుకు పాడైపోతున్నాయి, ఊటలు ఎందుకు ప్రత్యేకింపబడిన ఊటలుగా ఉండట్లేదు అని అంటే, వారి ఊటలు కలకలు చేయబడిన ఊటలుగా ఉంటున్నాయి. అసలు ఎందుకయ్యా ఊటలు పాడైపోతున్నాయి అంటే, ఇందాక చెప్పాను కదా, మనకొచ్చిన శ్రమలు, మనకొచ్చిన బాధలు, మనకొచ్చిన శోధనలు బట్టి నాకెందుకు ఇలా జరిగిందని ముఖము మార్చుకునే భక్తిహీనులే ఉంటున్నారు. మడమె తిప్పి వెనక్కి తిరిగి నేను దేవుని మార్గంలో ఎంత ఉన్నా నాకు మేలు జరగట్లేదని అసమాధానాలతో, అవిశ్వాసంతోనే కొనసాగుతూ, మరికొన్ని సందర్భాల్లో దేవుడు నాకు ఏ మేలు చేశాడు, దేవుడు నాకు ఏ మంచి చేశాడని అపవిత్రమైన క్రియలు చేయడం మొదలు పెడతా ఉన్నారు. గల కారణాల చేత వారి ఊటలు పాడైపోతున్నాయట. అందుకే ప్రభు సామెతల గ్రంథంలో రాసి ఉన్నాడు, నీ సొంత బావిలోని, నీ సొంత ఊటలోని నీళ్లు మాత్రమే నీవు తాగాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా. నీ సొంత బావిలోని నీళ్ళే, నీ సొంత ఊటలోని నీళ్ళే నువ్వు తాగాలి. అంటే నీకు ఇచ్చిన స్థితి ఏమిటో, నీకు ఇచ్చిన కుటుంబం ఏమిటో, నీకు ఇచ్చిన ఆర్థికం ఏమిటో, నీకు ఇచ్చిన సామర్థ్యం ఏమిటో దానిని బట్టి నీవు ఆనందించుదువుగాక. లేని దాన్ని బట్టి నువ్వు ఏడవకూడదు, లేని దాన్ని బట్టి అసహనానికి గురి కాకూడదు. నీది కాని దాన్ని బట్టి, నీకు అనవసరమైన దాన్ని బట్టి, నీది కాని దాన్ని బట్టి నువ్వేమాత్రం కూడా
దిగులు పడకూడదు. నిజలా నీ సొంత బావిలోని నీళ్ళనే నీవు తాగుదువుగాక. చూడండి సామెతల గ్రంథం 5వ అధ్యాయం 15. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము. నీ సొంత కుండలోని నీళ్ళే నీవు పానం చేయాలి. నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ సొంత బావిలోని ఉబుకు జలము తాగుము. నీ ఊటలు బయటికి చెదిరిపోదగునా. నీ ఊటలు బయటికి చెదిరిపోదగునా. వీధులలో అవి నీటి కాలువలుగా పారదగునా. అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను కదా. అవి నీకే ఉండాలి కదా. ఈ ఊట దీవెన నొందును. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. నీ ఊట నీవే అనుభవించాలి కదా. నీ ఊట నీ ఇంటి వారు అనుభవించాలి కదా. నీ ఊట అన్యులు అనుభవించడం ఏంటి? అన్యులు అంటే నీకు సంబంధం లేనివారు, నీవెవరో తెలియనివారు, లేకపోతే నీతో ఎటువంటి సంబంధం లేనివారు, వాళ్ళు నీ ఊట అనుభవించడం ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలా సందర్భాల్లో యేసన్న గారు ఎప్పుడో ఒక ప్రసంగంలో ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటారు. ఆ రోజే వచ్చాడంట ఆయన, రాక ప్రార్థనకి ఆ రోజే వచ్చాడంట. ఆ రోజే యేసన్న గారు వాక్యం చెప్పారట. ఏ వాక్యం చెప్పాడంటే, వీడు చెట్టు వేసాడు, నీళ్లు పోసాడు, ఎరువు వేసాడు, కానీ కాసిన పండ్లన్నీ పక్కింటోళ్ళకి పెడుతున్నాడు అన్నాడట. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ మాట అర్థమయ్యేటట్లుగా ఆయన కాస్త ఘాటుగానే చెప్పారట వాక్యం ఆ రోజు. ఇక ఆయన ముఖం మార్చుకొని, నా గురించి యేసన్న గారికి ఏం తెలుసు, నువ్వు చెప్పినవా అని వాళ్ళ ఆవిడతో గొడవ పెట్టుకొని ఇంటికి పోయేదాడట. కోపంగా మందిరంలోనే గొడవ పెట్టుకొని ఇంటికి పోయాడట. వేగంగా పోతా ఉన్నాడు. పుట్టుక్కున ఆడేమో జరిగిందట. మళ్ళీ మందిరంలో ఉన్న ఆవిడకి ఫోన్ చేశారట, ఇట్లా అయింది మీ ఆవిడకి. పోయాడు, మొత్తం హాస్పిటల్ పోయాడు. యేసన్న గారు పోయారట హాస్పిటల్కి. అయ్యా ఏమైంది, రాక మందిరానికి వచ్చావనుకుంటే మందిరం నుంచి ఇట్లా పోతా ఉన్నప్పుడు ఇట్లా జరిగింది, ఎంత అవమానం అయ్యా, ఎందుకంటే చేసావు, అసలు నీకు అంత అర్జెంట్ పని ఏమొచ్చిందంట. అప్పుడు అన్నాడట ముఖం మార్చుకొని, నువ్వు నా గురించి చెప్పకపోతే ఏందంట మరి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేనేం చెప్పాను నీ గురించి అంటే, ఆ చెట్టు వేసాడు, ఇత్తనం వేసాడు, ఇరువు వేసాడు, కానీ పండ్లు మాత్రం పక్కింటి వాళ్ళకి పెడుతున్నాడు అని చెప్పావుగా అన్నాడట. అదేంటయ్యా, నేను ఏదేదో వాక్యంలో ఉపమానం కోసం చెప్పాను, ఏదో దేవుని ప్రేరేపణ, అది నీకేమైందంటే, అదేలేండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునా అని యేసన్న గారు మనసులో, అందుకే కాలు ఇరిగింది నీకు అన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రియులారా, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, ఊట మనమే అనుభవించాలి. మన ఊట వేరొకరు అనుభవించకూడదు. నీ కష్టం ఇంకొకడు అనుభవిస్తున్నట్లయితే, నీ సంపాదన ఇంకొకడు అనుభవిస్తున్నట్లయితే, నీ ప్రయాస, నీ తెలివి, నీ జ్ఞానం నీ ఇంటి వారికి కాకుండా, నీ దేవునికి కాకుండా, నీ సంఘానికి కాకుండా, నీ సేవకునికి కాకుండా మరొకరు దాన్ని అనుభవిస్తున్నట్లయితే అది ఆశీర్వాదం కాదు ప్రియులారా. మొదట నీ ఇంటిని చక్కబెట్టు, తర్వాత నీవు బయట పొలములో పనులు చక్కబెట్టుదువుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఊటలు ఎందుకు ప్రత్యేకింపబడట్లేదు? మన ఊట ఎందుకు ఆశీర్వదింపబడట్లేదు? ఈ ఊటల్లో నుంచి ఊబికి సమృద్ధి ఎందుకు బయటికి రావట్లేదు? మనం కూడా అదే ఊటలో ఉన్నాం కదా, అదే దేవుని ఆరాధిస్తున్నాం కదా, అదే దేవునికి ప్రార్థన చేస్తున్నాం కదా. అంటే నీ ఊటలోనిది నీవు, నీ ఇంటి వారు కాకుండా వేరొకరు అనుభవిస్తున్నారేమో. నీవు, నీ సంఘం, నీ సేవకులు కాకుండా వేరొకరు అనుభవిస్తున్నారేమో. జాగ్రత్త పడు. ప్రైజ్ ది లార్డ్. ఆలోచించు. కొందరు ఉంటారు, చెప్తున్నా కదా, మన సంఘంలో బయట ఉన్నారు, అందరూ ఉన్నారు, అంతటా క్రైస్తవుల్లో ఉన్నారు. వీరు ప్రయాసపడే సేవకులు కానీ, సంఘానికి కానీ, లేకపోతే దేవునికి కానీ వీరు ఏ మాత్రం ఉపయోగపడరు. కానీ రోడ్డున పోయేవాడికి, దారిన పోయేవాడికి, అన్యులకి, వాళ్ళకి, వీళ్ళకి అస్సలు వాళ్ళ కోసం వీరు పుట్టారన్నట్లుగా వారి పరిచయం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, మన ఊట పాడు కాకూడదు. మన ఊట మనము, మన కుటుంబ సభ్యులు, మన సంఘం, మన సేవకులు అనుభవించే విధంగా ఉండునుగాక. గట్టిగా చెప్పండి. ఆ తర్వాత వాక్యాన్ని కూడా మీరు గమనించండి. ఎవరి ఊట దీవించబడుతుందట?
నీ ఊట దీవెన నొందును. 18వ మాట. నీ ఊట దీవెననొందును, ఆ, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషింపుము. హల్లెలూయా, హల్లెలూయా. యవ్వన కాలపు భార్య ఏమిటి భార్య? ఇది లోక సంబంధమైనది, శరీరానుపరమైన అర్థము మంచిదే, ఆత్మ సంబంధమైన అర్థము కూడా మంచిదే. దీంట్లో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ సంబంధమైనది, రెండవది అక్షరానుసారమైనది. అక్షరానుసారమైన అర్థం ఏంటంటే, యవ్వన కాలంలో నీకు తల్లిదండ్రులు నిర్ణయించిన నీ భార్య కానీ నీ భర్తే కానీ అది నీకు మంచిది. ఒకరు చెప్తారు ఆమెను, మిగతా వాళ్ళందరికీ సంతృప్తి లేదేమో. హల్లెలూయా. మీకున్న భార్యను బట్టి, మీకున్న భర్తను బట్టి సంతోషంగా ఉన్నవారు హల్లెలూయా చెప్పి దేవుని కనపరచండి. యవ్వన కాలపు భార్య యందు నువ్వు సంతోషించాలి, యవ్వన కాలపు భర్త యందే నువ్వు సంతోషించాలి. నీ యవ్వన కాల భర్తను కాదని, నీ యవ్వన కాలపు భార్యను కాదని. కొంతమంది కాలానికి ముందే కాలు దూతారట. వీడికి వయసు వచ్చి ఉండదు, వీడికి వయసు వచ్చి ఉండదు, 24 గంటలు. మరి ఏ లోకంలో ఉంటారో తెలియదు. అరే నీకు ఓపిక పట్టరా, కాస్త ముందే ఎందుకు కాలు దూకుతావు అంటే, నువ్వు ముందే కాలు దూవే అనుకో, కాలానికి ముందే ముసలోడు అవుతావు, జాగ్రత్త. కాలానికి ముందే ముసల్దానం అవుతావు, జాగ్రత్త. కొంతమందికి తెలీదు, తొందరపడతా ఉంటారు. మా అమ్మకేం తెలుసు, మా నాన్నకేం తెలుసు నా బాధ అని వీళ్ళే ముందే యవ్వన కాలం భర్త ఎక్కడ దొరుకుతాడా, యవ్వన కాలం భార్య ఎక్కడ దొరుకుద్దా అని వీళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేయడం మొదలు పెడతారు. జాగ్రత్త, మీరు చేసే ఎక్స్పెరిమెంట్లు అన్నీ ఫెయిల్ అవుతాయి, జీవితకాలం అంతా బాధపడతారు. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. కాలానికి ముందే కాలు దువ్వమాకండి. దేవుడికి సమస్తం ఎరిగినవాడు. ఆయన నిర్ణయించిన కాలమున నిర్ణయించినది మనం అనుభవిస్తే మన జీవితానికి అంతకంటే శ్రేష్టమైనది మరొకటి ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యవ్వన కాలమును, నీ కాలం నిర్ణయించబడినప్పుడు, దేవుడు నిర్ణయించిన వారు నీ యొద్దకి రాగా, నీ యొద్దకి సమకూర్చబడగా, నీవు వారి అందే ఆనందించాలి, వారి అందే సంతోషించాలి. ఇక వేరొక ఆలోచన ఉండకూడదు. హల్లెలూయా. ఈ మధ్య పెద్దగా కొన్ని రీల్స్ ఈ క్రిస్టియన్ ఛానళ్ళల్లో కూడా పంపిస్తూ ఉన్నారు. ఏంటంటే, వీళ్ళకున్న సంఘాన్ని బట్టి, వీళ్ళకున్న సేవకులను బట్టి, వీళ్ళకున్న సహవాసాన్ని బట్టి వీరికి తృప్తి ఉండదు. 24 గంటలు ముఖం మార్చుకుని, మొన్నటి దాకా కొందరు అలాగే ఉండేవాళ్ళు. ఒక 24 గంటలు ముఖం మార్చుకొని ఉండి ఆ సంఘంలో ఉండి సేవకులు అంటే ఆనందం లేకుండా, సేవకులు సంఘం అంటే ఆనందం లేకుండా 24 గంటలు ముఖం మార్చుకొని, ఏందయ్యా పరిస్థితి అంటే, వీడు అక్కడక్కడ పలానా దగ్గరికి పలానా దగ్గరికి వెళ్ళి వచ్చుంటాడు. అక్కడ ఏముంటుంది అంటే, కుర్చీలు ఎత్తారు, అక్కడ మంచిగా మర్యాద ఇస్తారు, అక్కడ మంచి రాగానే వాక్యం మధ్యలో అయినా సరే వాక్యం ఆపి మరి పలానా వాళ్ళు వచ్చారు, పలానా వాళ్ళకు మనం మర్యాద ఇవ్వాలని చెప్పి వాళ్ళకి మైకులు ఇస్తారు, అన్నీ చేస్తారు. ఇక అసలు మామూలుగా ఉండదు. మనిషి భజన ఉంటుంది, వ్యక్తి పూజలు ఉంటాయి, ఇలాంటివన్నీ జరుగుతుండేసరికి ఇక్కడ ఏముంటుందంటే, ఇక్కడ దేవుడే ప్రధానం, వాక్యమే ప్రధానం, ఆత్మ సంబంధమైన నడిపింపు ఉంటుంది. ఇవన్నీ కఠినంగా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఎమడవు. అక్కడైతే విలువ ఇచ్చారు, అక్కడైతే నెత్తిని పెట్టుకున్నారు, అక్కడైతే అసలు పిలవగా ఎదురు పడగానే ఈయన 32 పండ్లు బయట పెట్టి పగలగిచ్చారు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ మాత్రం ఏమీ లేవు. ఎందుకంటే సేవకుడు నీ పై రూపాన్ని కాదు, దేవుడు నీ పై రూపాన్ని కాదు, నీ అంతరంగాన్ని చూచుచున్నారు. హల్లెలూయా. ఒక ఆత్మ నడిపింపు చాలా కఠినంగా ఉంటుంది. కఠినమైన అనుభవాల్లో నడిస్తేనే నీకు రెక్కలు వస్తాయి. ఆ విషయాలు నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా. కఠినమైన అనుభవాల్లో నడిపించబడితేనే నీకు రెక్కలు ఉన్న సంగతి నీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆ దేవుని ప్రియులు ఆ యవ్వన కాలపు భార్య లేక యవ్వన కాలపు భర్త యందు ఆనందించి సంతోషించి తృప్తి పడతారో వారి ఊట దీవెన నొందునుగాక. ఆత్మానుసారమైన అర్థం ఏంటంటే, యవ్వన కాలపు, మనం బాప్తిజం పొంది యవ్వన ప్రాయంలో మనందరం ఉన్నాం. మరి యవ్వన ప్రాయంలో ఉన్న మనందరికీ ఉన్న ఈ ఆత్మ సంబంధమైన భార్య అనగా సంఘమును బట్టి మనందరము సంతోషించుదుముగాక. చెప్పారు అందరూ? యవ్వన కాలపు భార్య అంటే సంఘము. ఈ సంఘాన్ని బట్టి మనం ఏం చేయాలంటే తృప్తి పడాలి.
ఆనందించాలి. దేవుడు మనల్ని ఏదో ఉద్దేశముతో ఓ సంఘముగా సమకూర్చాడు. దేవుడు మనల్ని ఏదో ఒక ప్రణాళికతో మనందరిని ఒక సహవాసంగా సమకూర్చాడు. ఈ సంఘములో నీ ఉండుట క్షేమం, ఈ సహవాసం నీకు ఉండుట మంచిది, ఈ సేవకులు నీ కాపరులుగా ఉండుట మంచిది అని దేవుడు నిర్ణయించి మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ సంఘాన్ని బట్టి మనము సంతోషించుదుముగాక. గట్టిగా చెప్పారా? మీరు గమనించండి, చాలా సందర్భాలు, చాలా ఆదివారాలు, కొన్ని సందర్భాల్లో గంటన్నరకి తగ్గకుండా ప్రసంగం ఎంతమందికి చెప్తానంటే నా ముందు 1000 మంది ఉన్నట్లుగా, హల్లెలూయా, ఓ 10,000 మంది ఉన్నట్లుగా. మొన్నైతే రాయవ ప్రసంగం ఎంతమంది చెప్తున్నాడు ఆయన ఆ మధ్య మధ్యలో కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆయన అటు చూస్తా ఉన్నాడు. నేను తెరిస్తే నేను తెరవకూడదు, నేను మూసే ఉండాలి, నేను కళ్ళు మూసే చెప్తా ఉంది. హల్లెలూయా. ఎందుకని అని అంటే దేవుని వాక్యం, దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు, ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఏ వాక్యం వెళ్ళాలో వారికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎవరిలో ఏ వాక్యం ఎప్పుడు క్రియ చేయాలో చేస్తుంది. ఎందుకంటే నీటి మీద ఆహారం చల్లుడి, ఒకనాటికి అది కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడిచ్చిన సంఘాన్ని బట్టి ఆనందించండి. దేవుడిచ్చిన యవ్వన కాలపు భర్తను బట్టి, యవ్వన కాలపు భార్యను బట్టి ఆనందించండి. ఇవి కాకుండా వేరొక ఊట వైపు వెళ్ళమాకండి, వేరొక దిక్కు వైపు చూడమాకండి, వేరొక దిక్కు వైపు మీరు పరిగెత్తమాకండి. దాని తర్వాత చూడండి, అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, 20వ వాక్యం అనుకుంటా. నా కుమారుడా, జార స్త్రీ యందు నీ వేళ భద్రుడవై ఉందువు, పరస్త్రీని నీ వేళ కౌగలించుకొందువు, నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నింటినీ ఆయన గుర్తించును, దుష్టుని దోషములు వాని చిక్కుబెట్టును, దుష్టుని దోషములే వానిని చిక్కులు పెడతాయి, వాడు తన పాప పాశముల వలన బంధింపబడతాడు, శిక్ష లేకయే అట్టివాడు నాశనమవుతాడు, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోతాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. వాడిని ఎవడు నాశనం చేయాల్సిన పని లేదట, వాడిని దేవుడు కూడా శిక్షించాల్సిన పని లేదట. ఇక్కడ కేవలం నేను పురుష మాట మాట్లాడుతున్నాను, మీరు కేవలం పురుషులకు అనుకోమాకండి. ఎందుకంటే అది స్త్రీ సంఘము గురించి ఆయన మాల్కుతున్న మాట. సంఘాన్ని కాదని, సంఘాన్ని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, సేవకుల్ని విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి పరిగెత్తినా నీకు నీవే నాశనం చేసుకున్నట్టు. నిన్నెవడు శిక్షించాల్సిన పని లేదు. అయ్యా నేను అలా వెళ్ళాను, అయ్యా నన్ను పలానా వాడు అలా శిక్షించాడయ్యా, పలానా టైం బాగలేదు, పలానా ఇది బాగా, అవన్నీ కాదు, నీకు నీవే నాశనం తెచ్చుకున్నావు అంతే. ప్రైజ్ ది లార్డ్. నీకు నీవే అతి మూర్ఖుడవై, చదవన మాట స్పష్టంగా ఉంటుంది అక్కడ 21, 22. నరుని మార్గము యెహోవా ఎరుగును, వాడి నడతలన్నింటినీ ఆయన గుర్తుంచును, దుష్టుని దోషములు వాని దోషములే వాడిని ఏం చేస్తాయట? చిక్కుల పెట్టును, వాని దోషములే వాని చిక్కులు పెడతాయి. వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. ఇప్పుడు ఎవరైనా బంధించారా ఆయన్ని? వానికి వాడే బంధకాలు తెచ్చుకున్నాడు, వాడికి వాడే శిక్ష తెచ్చుకున్నాడు. మర్రా ఇప్పుడు నింద ఎవరి మీద వేస్తున్నాడు అంటే దేవుని మీద వేస్తున్నాడు. ఇప్పుడు నింద ఎవరి మీద వేస్తున్నాడంటే సంఘం మీద వేస్తున్నాడు. ఈ నింద ఎవరి మీద వేస్తున్నాడంటే భర్త మీద వేస్తారు, కొంతమంది భార్య మీద వేస్తారు, కొంతమంది డబ్బుల మీద వేస్తారు, కొంతమంది వాన మీద వేస్తారు, కొంతమంది ఎండ మీద వేస్తారు. ప్రైజ్ ది లార్డ్. సాకులు చెప్పేవాడికి సాకులు, ఇక వాడికి అసలు సాకులు చెప్పే అలవాటు ఉన్నవాడికి ఏదైనా సాకే. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా సాకే. అదేదో ఉంది కదా, చిన్నపిల్లలప్పుడు నేర్పిస్తారు, ఏందమ్మా అది, గడ్డి ఎందుకు ఎండలేదంటే ఆవు అడ్డం వచ్చింది అంటదట. ఆవు ఎందుకు అడ్డం వచ్చావంటే నాకు పాలు లేదంటదట. పాలు నువ్వు ఎందుకు పితకలేదమ్మా అన్నవాడికి ఇదంతా ఉంది కదా. దాని మొత్తం సారాంశం ఏంటయ్యా అంటే సాకు చెప్పటము. నువ్వు సాకులు చెప్పుతా కూర్చుంటే జీవితంలో ఎప్పుడు పైకి ఎదగలేవు. సాకులు మాని చేయటం మొదలుపెట్టు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను చాలా సందర్భాల్లో నేను కూడా చెప్పుకుంటా ఉంటాను. ఏదైనా అనుకున్నది జరిగితే వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు, ముందు దేవుని దగ్గర మోకరించి, ప్రభా
ఏదో తప్పు నేను చేస్తుంటే నన్ను మన్నించు. తెలిసింది చేసిన తప్ప నాకు అర్థమైంది అనుకో, నేను తప్పు చేశాను, అయ్యా పలానా విషయంలో తప్పు చేశా, క్షమించు. తెలియట్లేదు అనుకో, ప్రభా ఏదైనా నేను తప్పు చేస్తే నన్ను మన్నించు, ఆ తప్పేంటో బయలుపరచు, ఒప్పుకుంటా, విడిచిపెడతా. ప్రైజ్ ది లార్డ్. చెప్పారు గట్టిగా, హల్లెలూయా. నీ సొంత ఊటలోనిదే నీవు తాగుదువుగాక. నీ సొంత ఊట, నీ కష్టం, నీ బలం, నీ ఆత్మీయ జీవితం, నీ వరం, నీ ఫలం మొదట నీ సంఘానికి, నీ సహవాసానికి, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు దాని వలన మేలు పొందుదురుగాక. ఇంటోలను బాగు చేయకుండా, ఇంటికి ఉపయోగం లేకుండా నీవు బయట ప్రజల్ని ఎంత బాగు చేయాలని ప్రయత్నించినా అవన్నీ మురికి గుడ్డ అని అంటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పారు గట్టిగా. ఇంటోళ్ళు అంటే నీ సంఘం, నీ సేవకులు, నీ తల్లిదండ్రులు, నీ సేవకులు, నీ భార్య, నీ భర్త, నీ కడుపున పుట్టిన పిల్లలు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు. ప్రైజ్ ది లార్డ్. ముందు వీటిని బాగు చేయుదువుగాక. చూడండి 25వ సామెతల గ్రంథం 26వ వాక్యాన్ని గమనిద్దాం. 25, 26 సామెతల గ్రంథం. కలకలు చేయబడిన ఊటలు, చెడిపోయిన బుగ్గయు, నీతిమంతుడు దుష్టుని లోబడుటయు, నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానము. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట స్పష్టంగా చదవండి, అక్కడ మీకు అర్థమవుతుంది. ఏంటదంటే, చెడిపోయిన ఊట ఎందుకు పనికి రాకుండా ఎలా ఉంటుందో, నీతిమంతుడిగా పిలువబడి, దేవుని బిడ్డగా పిలువబడి, దేవుని బిడ్డగా మార్చబడి, దేవుని బిడ్డగా కొనసాగుతూ కూడా భక్తిహీనులతో నువ్వు ఎప్పుడైతే కలుస్తావో దానికి దీనికి పొంతనే, ఆ రెండు సమానమేనట. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట అర్థమైందా? చెడిపోయిన ఊట, నీళ్లు తాగడానికి పనికిరాదు ఆ ఊట. మళ్ళా నీళ్లు తేరుకోవాలి, చెత్తంతా పోవాలి, మంచినీళ్ళుగా మారేదాకా ఎప్పుడైతే ఆ ఊట పనికిరాదో, ఒక నీతిమంతుడిగా పిలువబడి, బాప్తిజం పొంది, దేవుని బిడ్డగా మార్చబడి, ప్రార్థనాపరులుగా మార్చబడి, ఎప్పుడైతే నీవు మరలా అపవిత్రత పనులు చేస్తావో, అపవిత్రమైన కార్యాలు చేయడం మొదలు పెడతావో, నీకు చెడిపోయిన ఊటకి రెండు సమానమేనట. ప్రైజ్ ది లార్డ్. అయ్యో ఒకప్పుడు నీతిమంతుడు కదా, ఒకప్పుడు భక్తిపరుడు కదా, ఒకప్పుడు భక్తిపరురాలు కదా, ఇప్పుడు లేదండి, ఊట చెడిపోయిందండి. మరి ఎలా ఈ ఊట బాగుపడేదని అంటే, యేసయ్య అనే ఊట మన కొరకు తీయబడి ఉన్నది. హల్లెలూయా. యేసయ్య అనే ఊట మన కొరకు తీయబడి ఉన్నది. చాలా బాధాకరమైన విషయం, దేవుని బిడ్డలు చాలామంది ఈ రోజున భ్రష్టులుగా మారిపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ శాపం అంటే, దేవుని బిడ్డల్లో నుంచే. ఏషావు దానికి మొదటి ప్రథముడుగా ఉన్నాడు. కయ్యూను దగ్గర నుంచి, ఏషావు దగ్గర నుంచి ఆ భ్రష్టత్వం ఇంకా కొనసాగుతానే ఉంది దేవుని బిడ్డలలో. భ్రష్టత్వం అని అంటే ఏమిటంటే, మంచి చేసి, ఒకప్పుడు మంచి అనుభవించి, ఇప్పుడు ఆ మంచిని విడిచిపెట్టేసి చెడ్డతనము చేస్తూ చెడ్డ మార్గాన్ని అనుసరిస్తుండమే భ్రష్టత్వము. ఈ భ్రష్టత్వం ఎక్కడికి దిగజారుస్తుందంటే, నిన్ను నీవు నాశనం చేసుకొని, నిన్ను నీవు పూర్తిగా పాడు చేసుకొని, ఇక నీవు బాగుపడాలి అని నీకు అనిపించినా కూడా అవకాశము లేకుండా చేసేదే భ్రష్టత్వం. ప్రైజ్ ది లార్డ్. ఏషావుది అదే కదండి జరిగింది, కయ్యూను మార్గం అదే కదండి జరిగింది. తర్వాత కయ్యూను ఏడ్చినా ఆశీర్వాదం లేదట. తర్వాత ఏషావు పశ్చాత్తాపడినా, నీ బ్రతుకు అంతేనయ్యా, నేనేం చేసేది లేదన్నాడట. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చేసుకున్నారంటే వారంతట వాళ్ళే అది అలా చేసుకున్నారు. కనుక దేవుని పిల్లరా, మనం నీతిమంతులుగా మారిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరగకూడదు. భక్తిపరులుగా మారిన తర్వాత వెనక్కి తిరగకూడదు. ఒకవేళ వెనక్కి తిరిగే ఆలోచనలు, వెనక్కి తిరిగే ఆకర్షణ ఉంటే ఈరోజే దాన్ని విడిచిపెట్టుదువుగాక. దేవుడే నిన్ను హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. ఏ ఆలోచనలు ఉన్నాయో, ఏ తలంపులు ఉన్నాయో నీ పక్కింటి వాడికి తెలియకపోవచ్చు, మీ ఇంటి వారికి తెలియకపోవచ్చు, నీ సేవకులకు తెలియకపోవచ్చు. దేవుడు నీ హృదయ ఆలోచనలు ఎరిగిన వాడు. ఇందాక చదువుకున్నాక సామెతల గ్రంథంలో, దేవుడు నీ హృదయ ఆలోచనలు ఎరిగి ఉన్నాడు, జాగ్రత్త.
నీ ఆలోచనలు మార్చుకో, నీ తలంపులు మార్చుకో, నీ నడత మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. పాడైపోయిన తర్వాత, చెడిపోయిన తర్వాత, నాశనం అయిపోయిన తర్వాత నీవు బాగుపడాలన్న అవకాశం ఉండదు. జాగ్రత్త. నీతిమంతుడిగా మారావు, నీతిమంతురాలుగా మారావు, ఇక మరల వెనక్కి తిరగమాకు. ప్రకటన గ్రంథంలో రాయబడింది స్పష్టముగా, దేవుని బిడ్డలుగా మారిపోయిన తర్వాత కూడా కొంతమంది మరలా భ్రష్టత్వానికి దిగజారుతున్నారు, దుష్టత్వానికి దిగజారుతున్నారు. వారికి పరలోక రాజ్యంలో ప్రవేశమే లేదని ఖండితముగా ప్రభు చెప్తున్నాడు. చూడండి ఆ మాట, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14-15 వచనాలు. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. హల్లెలూయా. ఎవరు లోపల ఉంటారో, ఎవరు వెలపటి ఉంటాడో స్పష్టంగా చెప్తున్నాడు ప్రభు. లోపట ఉండే వాళ్ళు ఎవరట? చదవండి. గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువాడు. హల్లెలూయా. కుక్కలను, వస్త్రములను ఎప్పుడప్పుడు ఏం చేయాలట? ఉదుక్కోవాలి. ప్రార్థనకు వస్తున్నారని అందరూ మంచిగా స్నానం చేసి మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని వచ్చారా లేదా? అవునన్నవారు మాత్రం హల్లెలూయా చెప్పండి. మురికి బట్టలు వేసుకొని వచ్చామండి అన్నవారు ఉన్నారు ఎవరైనా? శుభ్రంగా స్నానం చేసి ఎంతైనా ఉన్న దాంట్లో ఉతికిన బట్టలు వేసుకొని వచ్చాం కదా, అంతేనా కదా? మురికి బట్టలు వేసుకొచ్చామా? రేపు పరలోకాన్ని కూడా నీ ఈ మురికి లోకాన్ని పట్టుకొని, ఈ మురికి తలంపులు పట్టుకొని, ఈ మురికి చెడ్డ తనము పట్టుకొని, నువ్వు దాపెట్టుకున్న మురికి అంతటినీ పట్టుకొని నువ్వు పరలోకానికి గుమ్మం గుండా వస్తానంటే గుమ్మంలోనే వేసేస్తారట. జాగ్రత్త. మరి ఎవరయ్యా వెలుపట ఉండేవారు? ఎవరయ్యా అని అంటే దాని తర్వాత రాయబడింది ఎవరట? వాళ్ళు కుక్కలను, కక్కిన దాన్ని తినేవాడు. కుక్కలు ఎవరయ్యా అంటే కక్కిన దాన్ని తినేవాళ్ళ. ఇంకా వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధులను, అబద్ధమును ప్రేమిస్తారు, దాన్ని జరిగించే ప్రతి వాడు కూడా వెలపట ఉంటాడు. జాగ్రత్త. మనం పోయిన తర్వాత ఆ పరలోకానికి వెళ్ళటానికి అన్ని దేవుడు తెలియపరుస్తుంది. బ్రతుకుతున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు అనుభవించాలంటే అవన్నీ చూస్తాడా చూడ్డా ప్రభు? నీ విగ్రహారాధన విగ్రహారాధన చేయకపోతున్నా, లేకపోతే ఇంకోటి చేయకపోతున్నా, వ్యభిచార మనస్సు అంటే కేవలం శరీరానుసారంగా చేస్తేనే అది కాదట. కన్నులతో చూసి ఆశపడినా అదేనట. మరి సంఘములో కూడా నీవు ఉంటూ ఆత్మ సంబంధ సావాసంలో కొనసాగుతూ సంఘానికి నీవు కూడా ప్రయోజనకరంగా లేకపోతే, లేకపోతే దేవునికి మహిమకరంగా నీవు లేకపోతే మరి అది కూడా దేవుని దృష్టిలో ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా. చివరిగా నేను కొన్ని మాటలు చెప్పి త్వరగా ముగిస్తాను. దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది, నీకు ఒక ఊట అనుగ్రహించబడింది, ఆ ఊటను పాడు చేసుకోమాకండి. నీ ఊట ప్రత్యేకింపబడేటట్లుగా దాన్ని కాపాడుకోండి. అప్పుడు నీవు పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి గల చోట నివసించుదువుగాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 4-5 వచనాలు. నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు నేనెరిగియుండి, నా విగ్రహము ఈ కార్యములను జరిగించననియు, నేను చెక్కిన ప్రతిమ, నేను పోసిన పోత విగ్రహము దీనిని నియమించననియు నీవు చెప్పకుండునట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసి తిని, హల్లెలూయా, అది జరగక మునుపే దానిని నీకు ప్రకటించి తిని, నీవు ఆ సంగతి విన్నావు, ఇదంతయు ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. రెండవదిగా, మొదటిగా మనం గమనించాం, సొంత కుండలోని నీళ్లు, సొంత ఊటలోనిదే
అంటే మనకు అనుగ్రహించబడిన పరిస్థితి, మనకు అనుగ్రహించబడిన కుటుంబం, మనకు అనుగ్రహించబడిన సంఘం, మనకు అనుగ్రహించబడిన సేవ, దీన్ని బట్టి మనము ఆనందించాలి. దీనికి మనం ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా ఉండాలి. మన ఊటలోనిది అన్యులు తాగకూడదు. రెండవదిగా మన మెడలు ఇనుప మెడలని దేవునికి తెలుసట. మెడలో ఉన్న నరాలు ఉన్నాయే, మెడలో ఉన్న నరాలు అవి ఎలాంటి నరాలట? ఇత్తడి నరాలట. ప్రైజ్ ది లార్డ్. వెంటనే ఇప్పుడు పోయి నరాలన్నీ బయటికి తీసి అమ్ముకుందామా? ఆ పని చేయండి, మంచిగా ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, నేను మీకు రాతి గుండెనివ్వలేదు, మెత్తటి మాంసపు గుండెనిచ్చి ఉన్నాను. ఈ రాతి గుండె ఏం చేస్తుంది? ఎన్ని జబ్బు నాకు పట్టదు అన్నట్లుగా ఉంటుంది. ఎన్నిసార్లు గద్దించు, ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నట్లుగానే ఉంటుంది. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడి లెక్క చేయకుండా కొనసాగుతూనే ఉంటుంది. అదే మెత్తటి మాంసపు గుండె అనుకో. ఆయన చూపు చాలట. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట చాలట. పాడతాం కదండి, నీ మాట చాలయ్యా, నీ చూపు పాట మాత్రం బాగా పాడతారు. అంతరంగంలో మాత్రం నువ్వెన్ని చెప్పినా నేను ఇన్ను, నీ నరాలు అంటా ఉంటాయి, నువ్వెంత చెప్పినా నేను వంగను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే ఉంది కదండి వాక్యంలో, నీ నరాలు ఇత్తడివని తెలుసు నాకు, నీ మెడ వంగదని నాకు తెలుసు, అందుకే ముందే నేను నిన్ను గద్దించా, ముందే నేను నిన్ను హెచ్చరించా, అయినా నువ్వు మాట ఇన్లే, మరలు ఇప్పుడు అంటున్నావు నాకెప్పుడు చెప్పావు అని అంటున్నావు అని అంటా ఉన్నాడు దేవుడు. ఇప్పుడు చదవండి, దాన్ని స్పష్టంగా అర్థమవుతుంది. నీ మెడ ఇనుప నరమనియు, నీ మెడ ఇనుప నరమని, నీ నుదురు ఇత్తడిదనియు, నీ నుదురు ఇత్తడి అని ఎరిగాను నేను అప్పుడే. నా విగ్రహము ఈ కార్యము జరిగించిననియు, నేను చెక్కిన ప్రతిమ, నేను పోసిన పోత విగ్రహము, నేను కట్టుకున్న భార్య ఇట చేసింది, నేను కట్టుకున్న భర్త ఇట చేశాడు అని అవ్వ ఆదాం చెప్పినట్లుగా నువ్వు చెప్తావని నీవు చెప్పకుండునట్లు పూర్వకాలమున నేను ముందే నిన్ను హెచ్చరించాను. ఆ సమాచారము నీకు తెలియజేసి తిని, ఆ సమాచారం నేను నీకు ఏం చేశాను? తెలియజేశాను. అది జరగక మునుపే దాన్ని నీకు ప్రకటించి తిని, నీకు ప్రకటించాను ముందే. ఆయన ముందు గొయ్యి ఉంది, గొయ్యిలో పడతావు జాగ్రత్త, ముందే ప్రకటించాడా లేదా? ఆదాం అవ్వకి ముందే చెప్పాడా లేదా? ఏమని? ఈ ఏదైనా మనమంతా తిరగండి, మీ ఇష్టం, ఆ చెట్టు దగ్గర మాత్రం పోమాకండి. ఏదైతే చెయ్యొద్దంటామో అదే చేస్తాం మనం. అందుకే ప్రభు అన్నాడు, నీ మెడలో ఇత్తడి నరాలు ఉన్నాయి, అవి వంగట్లేదు. నీ మెడలు నీవు ఇనుముతో చేయబడ్డావు, వంగట్లేదు. ఇప్పుడు ఇనుము కరగాలన్నా, ఇత్తడి కరగాలన్నా ఏం కావాలి? ఇప్పుడు అగ్ని కావాలా వద్దా? అందుకే రోగం. అగ్ని కావాలా వద్దా? అందుకే శ్రమ. అగ్ని కావాలా వద్దా? అందుకే ఆర్థిక ఇబ్బందులు. అగ్ని కావాలా వద్దా? అందుకే అవమానాలు. అగ్ని కావాలా వద్దా? అందుకే అనేకమైన అపాయాలు. ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థమైతే హల్లెలూయా చెప్పండి. అప్పటి నుంచి పడుకున్నావు, హల్లెలూయా చెప్తున్నావు. తెగ నిద్రపోతున్నారు ఇద్దరు. చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఏటట? నీవు నీ మెడ వంగట్లేదని నాకు తెలుసు, అందుకే నేను ముందే హెచ్చరించా. నాయనా తల్లి, ముందు కీడున్నది, ముందు శ్రమ ఉన్నది, ముందు నీ నడత, నీ ప్రవర్తన, నీ ఆలోచనలు మార్చుకోకపోతే భయంకరమైన పరిస్థితులను ముందే హెచ్చరించాడట, కానీ వినట్లేదట. దేవుని ప్రియులారా, రెండవదిగా మన ఊట ప్రత్యేకింపబడాలి అని అంటే మనము మెత్తటి మాంసపు గుండె కలిగిన వారిగా ఉందుముగాక, లోబడే వారముగా ఉందుముగాక, విధేయులముగా ఉందుముగాక. అవిధేయులు ఎంత చెప్పినా వినరు, అవిధేయులు ఎంత చెప్పినా లోబడరు, అవిధేయులు ఎన్నిసార్లు గద్దించినను మరలా ఏమాత్రం కూడా వారు ఆ గద్దింపుకు భయపడరు. గుర్రాన్ని ఎంతసేపటికి మనం బలవంతంగా నీళ్ళ దాకా తీసిపోతాం, నీళ్ళు తాగించలేం కదా. అదేవిధంగా దేవుడు కూడా చాలా సందర్భాల్లో మనల్ని గద్దించాడు,
మంచి మార్గం చూపించాడు, ఇదిగో మంచి ఆలోచన చెప్పాడు, మంచిది చూపించాడు, కానీ వినము. అందుకే ప్రభు అంటాడు, నీ మెడలో ఇత్తడి నరాలు ఉన్నట్టున్నాయిలే, నీ మెడ ఇనుమదై ఉంటుందిలే, అందుకే వంగట్లే. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు చెప్తారు ఈ మాట? దేవుని దగ్గర పోయి నిలబడి, ప్రభా నేను కూడా బాప్తిజం పొందాను, నేను కూడా బాప్తిజం తీసుకొని చర్చికి వచ్చాను, నేను కూడా వారం చిల్లర మరి చెంద ఇచ్చాను, నేను కూడా తలమేశాను, చేయి పెట్టించుకున్నాను అని చెప్తావంట. ఎప్పుడు? నరకానికి పోయే ముందు. అప్పుడు దేవుడు అంటాడట, నీవు నరకానికి పోయే మార్గంలో ఉన్నావని ముందే చెప్పా నీకు, నువ్వు మాట వినలే. ఎందుకంటే నీ మెడలో ఇత్తడి నరాలు ఉన్నాయి, నీవు ఇనుముతో చేయబడ్డావు, అవి కరగదీయాలని అగ్నిలో కూడా వేసా, అయినా నువ్వు వినలే. అంటే దెబ్బ తగిలినా కూడా కొంతమంది, ఆశ అనేటటువంటి ఆయన, టైం అయిపోయింది కనుక రిఫరెన్స్ చెప్పట్లేదు, కానీ ఆశ అనేటటువంటి ఆయన కాలికి పుండైతే ఆయన రాజుగా చేసిన దేవుని దగ్గరికి వెళ్ళలేదట. ఎక్కడికి వెళ్ళాడంటే ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాతి గాల్చిన వైద్యులందరి దగ్గరని పిలుచుకొని వైద్యం చేయించుకున్నాడు. అందరు డబ్బులు తీసుకుంటున్నారు, ఈ వైద్యం చేయాలి, ఈ ఆకు పెట్టాలి, ఈ పసురు పెట్టాలి, ఈ యంత్రం కట్టాలి, ఈ తాయితీ కట్టాలని చెప్తున్నారు, కానీ గాయం మాత్రం తగ్గట్లేదు. అప్పుడైనా బుద్ధి రావాలి కదా, అయ్యో సొమ్ము బాయే, ఉన్నది బాయే, చెప్పరే, ఉన్నది బాయే, అన్నీ బాయే, అది బాయే, ఇది బాయే, బాగుపడట్లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది? అప్పుడైనా దేవుని దగ్గర తిరగాలి కదా. తిరగట్లేదట ఆశ. చివరికి ఏమైపోయిందంటే, చిన్న కాలికి వచ్చిన పుండు ఎంత, దాని బతికెంతండి? కొన్ని గాయాలు ఒంటి మీద తగిలినప్పుడు మనకు అసలు సోయి కూడా ఉండదు, అవునా కదా? ఎప్పుడు తెలిగింది ఇది అని చూసుకుంటాం. అంటే మనం పనిలో పడిపోయి, లేదా శరీరానికి పెద్దగా మన స్టెమినా ఎక్కువ ఉండో, లేకపోతే షుగర్ జబ్బు ఉండో, కొన్ని దెబ్బలు, కొన్ని గాయాలు, కొన్ని మనకు అనిపించవు. ప్రైజ్ ది లార్డ్. అది కొన్ని మంచికి, కొన్ని చెడుకు కూడా. పాపం ఒకసారి జఫన్యాయ్ గారు పాపం సాక్స్ వేసుకొని స్టేజ్ మీద ప్రసంగానికి పిలిస్తే షూస్ స్టేజ్ కింద ఇడిచేసి సాక్స్ మీద అలాగే స్టేజ్ ఎక్కి ప్రసంగం అంతా చెప్పాడు. అయిపోయింది ప్రసంగం అంతా, అయిపోయి కిందకి దిగి మరి వెళ్ళిపోయేటప్పుడు సాక్స్ అంతా తెల్ల సాక్స్ వేసుకుని రక్తం అయిపోయిందట. అదంతా ఎందుకు అలా జరిగిందని చెప్పి చూసుకుంటే స్టేజీ మీద మేకు ఉందట. పాపం ఆయనకి తెలియలేదు, స్పర్శ తెలియలేదు, ఎప్పుడు తగిలిందో ఎప్పుడు గుచ్చుకుందో తెలియదు. ఎందుకంటే షుగర్, డయాబెటిక్ హైలో ఉంటుంది, ఎప్పుడు షుగర్ ఎప్పుడు హైగా ఉంటుంది. అయ్యగారికి షుగర్ ఉన్న కారణానికి దెబ్బ తగిలినా కూడా గాయం తెలియలేదు. ఇప్పటికీ ఆ గాయం మానలేదట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పిల్లరా, మరి నీకు కొన్ని దెబ్బలు తగులుతున్నాయి, కొన్ని కష్టాలు వస్తున్నాయి, కొన్ని శ్రమలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, ఎప్పుడు జరగనివి నీ జీవితంలో జరుగుతున్నాయి. అయినా నీకు మెలకువ రావట్లేదంటే, ఒకవేళ నీ నరాలు ఇత్తడితో ఉన్నాయేమో, ఒకవేళ నీ మెడ ఇనుముతో చేయబడిందేమో. ఒకసారి గమనించుకో. నన్ను గమనియమంటే నేను గమనిస్తాను. ఒక రాడ్ తెచ్చి, ఒక కొరడా తెచ్చి, కొంతమందిని ఎంత చెప్పినా వినకపోతే అసలు ఆగిపెట్టి ఒకటి బీగబుద్ది అయింది. ప్రైజ్ ది లార్డ్. కానీ పీకలేదు, ఎందుకంటే సేవకులం అయిపోయాం కదా. మిమ్మల్ని బీగామనుకో, దేవుడు మమ్మల్ని బీగుతాడు. అది తప్పు చేసినా నా బిడ్డలు రా, నువ్వు ఎందుకు కొట్టావు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అదే వాక్యం ఉంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఒకటి, మన ఊట పాడు కాకూడదు. మన ఊట ప్రత్యేకింపబడాలంటే మన సొంత కుండలోని నీళ్ళు, మన సొంత ఊటలోనిదే మనం అనుభవించాలి. రెండవదిగా, మనము ఇత్తటి గుండె వంటి వారంగా ఉండకూడదు. లోబడ నొల్లని ప్రజల వలె మనం ఉండకూడదు. లోబడే వారముగా, ఆయన చెప్పే ప్రతి మాట వినేవారముగా, ఆ మాట ప్రకారం చేసేవారముగా మనం ఉండాలి. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉమ్మి వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను.
కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఇక్కడ మరొక ఊటని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారయ్యా అంటే, మేము పొలం చేసుకోవడానికి, వ్యవసాయం చేసుకోవడానికి, బతకడానికి నీళ్లు బాగోలేవయ్యా అని అంటూ ఉన్నారు. ఎందుకు బాగోలేవని అంటే, ఊట పాడైపోయిందని చెప్పారు. అప్పుడు ఎలీషా అక్కడికి వెళ్ళాడు. దాని మీద వాక్యాలు చదవండి. ఏం చేశాడట ఎలీషా అక్కడికి వెళ్ళి? దాని మీద మాట 20వ వాక్యం. అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి, కొత్త పాత్రలో ఉప్పు వేశాడు. నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాడు. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేశాడు. చాలు. ఇప్పుడు ఊట పాడైపోయింది. జనాలందరూ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. పొలానికి పనికి రావట్లేదు, వ్యవసాయానికి పనికి రావట్లేదు, తాగడానికి పనికి రావట్లేదు. నీళ్లు ఉన్నాయి కానీ ఉపయోగం లేకుండా ఉన్నాయ్యా, కానీ మేము ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. అందుకేనంటే ఎలీషా ఏమన్నాడంటే, నా దగ్గరికి కొత్త పాత్రలో ఒక ఉప్పు వేసి తీసుకొని రండి. ప్రైజ్ లా. ఏమేయాలట? కొత్త పాత్రలో ఉప్పు. మరలా ఉప్పుదేమంటే ఉట్టి ఉప్పు వేయటం కాదు. ఎక్కడేయాలి ఉప్పు? ఆ మాట మర్చిపోకూడదు. ఎక్కడేయాలట? కొత్త పాత్ర. ప్రైజ్ లా. ఇప్పుడు ఈరోజు ఆదివారం, నిన్న శనివారం అయిందని చెప్పి ఈరోజు కూడా శనివారం అయిందా? కాలేదు కదా. ఈ ఆదివారం కొత్తదే కదా. చెప్పరేంటండి? అంటే నీకు ఈరోజు అనుగ్రహించబడిన ఆయుష్ కొత్తదే. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏ రోజుకి ఆ రోజు దేవుడు నిన్ను భరించి సహించి అయినా మరొక అవకాశం ఇద్దామని చెప్పి నిన్ను మరలా ఈరోజు సజీవుడిగా ఉంచాడు. మరలా సజీవురాలుగా లేపాడు నిన్ను. ఎందుకనంటే ఇకనైనా కొత్త దానిలాగా మారుతావని, ఇకనైనా కొత్తవాడిగా మారిపోతావని. నీవు కొత్తవాడిగా మారిపోయిన మరుక్షణం కృప అనే ఉప్పు నిన్ను ఆవరించునుగాక. హల్లెలూయా. ఆ కృప ఎప్పుడైతే నీవు అనుభవిస్తావో నీ జీవితంలో ఉన్న చేదంతా కూడా మధురముగా మారిపోవునుగాక. ఆమేన్. ఇప్పటిదాకా ఏ చేదును అనుభవిస్తున్నావు, ఇక్కడ దాకా ఏ అవమానం అనుభవిస్తున్నావు, నష్టం అనుభవిస్తున్నావు, ఇక నా జీవితం బాగుపడదు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు కొత్తదైన పాత్రగా మారిపోయిన మరుదినం ఉప్పు అనే కృప అనుగ్రహించబడి నీ చేదంతా కూడా మధురముగా ఆయన మార్చునుగాక. ఆమేన్. నీవు ఇప్పటిదాకా బాధపడుతున్నావు, నా జీవితం ఇక బాగుపడదు, నా అప్పుల బంధకాలు ఇక పోవు, నా రోగం ఇక మానదు, నా గాయాలు మానవు, నా జీవితం బాగుపడదు, నేను చదవలేను, నేను ఉద్యోగం చేయలేను, నేను వ్యాపారం చేయలేను, నేను పరిచర్య చేయలేను అని ఏదైతే అనుకుంటున్నావో ఆ చేదంతటిని ఉప్పు అనే కృప ద్వారా నూతన పరచబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పిల్లారా, మరి ఉప్పు కొత్తదైన పాత్రలోనే పడాలి. కొత్తదైన పాత్ర అంటే నీ హృదయం కొత్తదైనగా మారిపోవాలి, నీ బ్రతుకు కొత్తదిగా మారాలి. నిన్న ఉన్న చేదు అలమాలు ఈరోజు నీలో కనబడకూడదు. నిన్న చేసిన చెడుతనం ఈరోజు నీలో కనబడకూడదు. నిన్న మాట్లాడిన చెడ్డ మాటలు ఈరోజు నీలో కనబడకూడదు. నిన్న చూసిన చెడు చూపులు ఈరోజు నీలో కనబడకూడదు. అవి మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. చేయవలసి మాత్రం నువ్వు చేయట్లేదు. కొత్త పాత్ర కనబడట్లేదు దేవునికి. ఉప్పు వేద్దామని రెడీగా ఉన్నాడు, కానీ కొత్త పాత్ర మాత్రం కనబడట్లేదు. నిన్న ఎలా ఉన్నావు ఈరోజు అలాగే ఉన్నావు, మొన్న ఎలా ఉన్నావు ఈరోజు అలాగే ఉన్నావు. ఇన్ఫ్యాక్ట్ మొన్నటి కంటే ఇంకా ఈరోజు అధ్వానంగా ఉన్నావేమో, మొన్నటి కంటే ఇంకా ఈరోజు, నిన్నటి కంటే ఇంకా ఈరోజు దుర్మార్గపు ఆలోచనలు ఎక్కువైపోయినాయేమో. చెడుతనము, తప్పు, పాపం అని హెచ్చరించిన ఇంకా అదే తప్పు చేయటానికి, అదే పాపం చేయటానికి, అదే అపవిత్రమైన ప్రవర్తన నువ్వు ప్రవర్తించటానికి నువ్వు పూనుకొని సిద్ధమై ఉన్నావేమో. పలుమార్లు హెచ్చరించినను, గద్దించినను మాట వినకపోతే ఆయన తన నోటిలో నుంచి ఉమ్మి వేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అసలు దేవుడే శిక్షించాల్సిన పని లేదట. ఇందాక చదువుకున్నాం కదా, వాడికి వాడే శిక్ష వేసుకుంటాడు, వాడికి వాడే నాశనం అయిపోతాడు, వాడికి వాడే అనేకులకి చిక్కుబడిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పిల్లారా,
మరి ఊటలు ఎందుకు బాగుపడట్లేదు, మన జీవితాలు ఎందుకు బాగుపడట్లేదు అంటే, ఒకటి నీ సొంత ఊటను బట్టి నువ్వు తృప్తి పడట్లేదు. రెండవది విధేయత నీలో లేదు. మూడవదిగా కొత్తదైన పాత్రగా నీవు మారట్లేదు. శుద్ధీకరణ కూటాలు ఎందుకు అంటే, మన పాపాలు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపట్టాలి. నీకు ఇంటి దగ్గర అవకాశం ఉండదు, ప్రార్థన చేసుకునే మనసు ఉండదు, ప్రార్థన చేసుకునే పరిస్థితులు ఉండవు. సంఘంగా కూడినప్పుడైనా కృప పొందుతావు, సహవాసంగా కూడినప్పుడైనా కృప పొందుతావు. నూతన పరచబట్టడానికి అవకాశం ఇది అని ప్రభు మనకు అవకాశం ఇస్తున్నాడు. దానికి కూడా మనం లోబడం. ఇత్తడి మెడలు కదా. ప్రైజ్ ది లార్డ్. చివరిగా మరొక మాట, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 14వ వాక్యం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 14వ వాక్యం. జీవపు ఊట అది మరణ పాశములో నుండి విడిపించును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. అది ఏం చేస్తుందంటే మరణ పాశములో నుంచి మనల్ని విడిపించునుగాక. గట్టిగా చెప్పారా? హల్లెలూయా. జ్ఞానుల ఉపదేశమే జీవపు ఊట. సమస్య వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది. ఆ మధ్యకాలంలో ఒక ఆయనట ఒక లాయర్ దగ్గరికి, చాలా సందర్భాల్లో నేను చెప్పాను, ఒక లాయర్ దగ్గరికి ఒక ఆవిడ, అయ్యా మా భర్త మరి వేరొక అక్రమ క్రియలు పెట్టుకొని మరి నన్ను నా పిల్లల్ని ఏలట్లేదు, పోషించట్లేదు, చూడట్లేదు, మరి ఏ విధము చేతనైనా నా భర్త వలన నాకు న్యాయం జరుగునట్లుగా మరి మా కోసం మీరు పోరాడాలి అని అంటే, ఆవిడ మరి ఆయన అన్నాడట ఆ లాయర్, అమ్మా ఈ కేసు వాదించడం నా వల్ల కాదు, ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళు అన్నాడట. అదేంటి లాయర్ గారు, అడ్వకేట్ గారు, మరి మీరు అందరి కేసులు బాగా వాదిస్తారు, అన్ని కేసులు బాగా వాదిస్తారు, ఈ కేసు ఎందుకు వాదించరు అని అంటే, నా వల్ల కాదులే అమ్మా, ఇంకొక లాయర్ని, ఇంకొక అడ్వకేట్ని చూసుకో అన్నాడట. తర్వాత ఆరాధిస్తే తెలిసింది ఏమిటంటే, ఇప్పుడు అడ్వకేట్కి కూడా రెండో ఇల్లు ఉందట. ప్రైజ్ ది లార్డ్. ఈ రెండో ఇల్లు ఉన్న కారణాన్ని ఇప్పుడు ఈయన న్యాయం చేస్తాడు ఆమెకి. ఇప్పుడు ఈయన మొదటి భార్య వచ్చి ఈయన అడిగితే, ఆమెకైతే నీతులు చెప్తున్నావు, మరి నువ్వు చేసేది ఏంది? హల్లెలూయా. ఆయనకైతే నీతులు చెప్తున్నావు, మరి నువ్వు చేసేది అంటదా? అందా? చెప్పరేంటండి? ఆమెకైతే చెప్తావు నీతులు, ఆయనకైతే చెప్తావు నీతులు, నువ్వు చేసేది ఏంది మరి అని అంటదని, నా వల్ల కాదులే అమ్మ, ఇప్పటికీ ఇద్దరితో ఏగలేకపోతున్నా, మళ్ళీ ఈ కేసు తీసుకొని మళ్ళీ ఇంకేడా అని చెప్పి అడ్వకేట్ అన్నాడు, నా వల్ల కాదమ్మా ఈ కేసు వాదించడం అన్నాడట. దాని అర్థం ఏంటంటే, నీవు జ్ఞానుల దగ్గర ఉపదేశం పొందాలి, అజ్ఞానుల దగ్గర కాదు, అవివేకుల దగ్గర కాదు, లేకపోతే ఆల్రెడీ నీలాగే పాపంలో ఉన్న వాళ్ళ దగ్గర కాదు నీ ఉపదేశం అంతా. నీవు ఎట్లాగ గుంతలో ఉన్నావు, ఇంకొకడు గుంతలో పడితే ఆ గుంతలో ఉన్నాడు, ఈ గుంతలో ఉన్నాడు, ఆ గుంతలోంచి ఎట్టా బయటికి రావాలని అర్థం కాదు. ఆ గుంతలో వచ్చేది ఎట్టాగో తెలిస్తే వాడు ఎప్పుడో వచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. అదే ఆ చిలక జోస్యం చెప్పాడు దగ్గరికి పోయాట, ఈరోజు నా జీవితం ఎట్లుందంటే వాడు చెప్తాడు, ఈరోజు నీకు అది వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది, ముందు అది ఉంది, ఇది ఉంది అంటాడు. చివరికి ఈడ అంటాడు, ఇవన్నీ తెలిసి మరి నువ్వెందుకు ఇంకా ఈ జోస్యం చెప్పుకుంటున్నావు అన్నాడట. అంతేనా కాదా? వాడికి అవన్నీ తెలిస్తే, అవన్నీ నిజమైతే వాడు ఎప్పుడో బంగ్లాలు కట్టేవాడు కదా. ప్రైజ్ ది లార్డ్. మన సహోదరుడు చెప్తా ఉన్నాడు, ఊరు బయటనే మొత్తం కనుక్కుంటారంట వివరాలు. వాళ్ళు పలానా వాళ్ళ ఇంట్లో సమస్య అన్ని మాటల్లో సిగరెట్ దాక్కుంటా, తెయ్యి దాక్కుంటా అన్నీ కడుక్కుంటారట. ఇక వాళ్ళ ఇంటి ముందు వచ్చి అంటాడట. గొర్రెలు కదా, గొర్రెలకే అమ్మాయికి గొర్రెలు వీళ్ళు ఇంకా వామ్మో మా ఇంటి గురించి అంతా చెప్పేసి, వామ్మో మా ఇంటి ఆయన గురించి చెప్పేసి, చెప్పు ఏం కావాలి చెప్పు, 5 మానికల బియ్యం పట్టరా, 1000 రూపాయలు 116 పట్టరా అనగానే వీళ్ళు అమాయకులు కదా, వామ్మో నా గురించి అంతా తెలుసు అనుకొని తెచ్చి మొత్తం పోతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇట్లాంటి వాళ్ళకి బాగా వింటారు, ఎందుకంటే ఈడు ఆల్రెడీ గుంతలో ఉన్నాడు, ఇంకో గుంతలో ఉన్నోడిని బయటికి ఎలా రావాలని అడుగుతున్నాడట. గుడ్డోడికి దారి చూపించినట్టు.
ప్రైజ్ ది లార్డ్. జ్ఞానం ఎవరి దగ్గర అడుగుతున్నారు? ఆలోచన ఎవరి దగ్గర అడుగుతున్నారు? సహవాసం ఎవరితో కోరుకుంటున్నారు? మీలాగే పాపంలో ఉన్న వాళ్ళకి పోయి ఎలా చేద్దాం అని అడిగితే ఆడు కూడా పాపపు ఆలోచనే చెప్తాడు. ఆ పాపములో ఉన్నవాడు కాకుండా జ్ఞానుల సహవాసం మీరు కోరి, జ్ఞానుల ఆలోచన, జ్ఞానుల ఉపదేశం మీరు విన్నట్లయితే తప్పక దేవుడు మీ ఊటలను ప్రత్యేకించునుగాక. గట్టిగా చెప్పారా? ఆమేన్. ఆల్రెడీ అందులోనే ఉన్నాడు, ఆయన అందులోనే ఉన్నాడు. వాడికి 2 నాకు 2, వాడికి 3 నాకు 3, వాడికి లీగల్గా 3 నాకు ఇన్లీగల్గా 3 అన్నట్టు కుదరదు. వాడు నాశనం అవుతాడు, వాడితో పాటు నువ్వు కూడా నాశనం అవుతావు. జాగ్రత్త. జ్ఞానుల ఆలోచన వినండి, జ్ఞానుల ఉపదేశం వినండి, జ్ఞానుల సహవాసం కోరుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఊట ప్రత్యేకింపబడాలి. మన ఊటలన్నీ కూడా ప్రత్యేకింపబడునుగాక. ప్రభు ఈ మాటలన్నీ మన వినికిడిలో ఆశీర్వదించునుగాక.